ఇది బీసీ బంద్ ఈరోజు జరిగింది. సో ఆ బీసీ బంద్లో ఇది మిగతా ఇది బీసీ సంఘాలు కానీ లేకపోతే బీసీ కులగన్న చేసిన కాంగ్రెస్ కానీ లేకపోతే కొన్ని స్వతంత్రంగా ఉన్న పార్టీలు ఇది పాల్గొన్నాయి, తమ నిరసన వ్యక్తం చేసినాయంటే అర్థం ఉంది. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడు ఒక బీసీ బిల్లు తేవాలని కానీ ఓకే కులగన్న చేయాలని కానీ ఓకే సో ఆ కులగన్న డేటాని పబ్లిక్ లో పెట్టాలని కానీ సో కేసీఆర్ ఒక సమగ్ర సర్వే చేసిండు. ఇప్పటి వరకు ఆ డేటా బయట పెట్టిండా? సో 10 ఏళ్ల కాలంలో బీసీలకి ఏమీ చేయలే కేసీఆర్ గారు. చేశారా? మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన భూములు కబ్జా పెట్టిండు, ప్రభుత్వ భూములని కబ్జా పెట్టిండు, చెరువులు కబ్జా పెట్టిండు, లక్షల కోట్లు దోసుకున్నాడు. ఇవి తప్ప ఏనాడైనా బీసీ కులగన్న చేద్దాము లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రతిసారి పేపర్ లీక్లు అయితే ఇవాళ ఎందుకైతే లేవు? పేపర్ లీక్లు బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే లేకపోతే బీఆర్ఎస్ పాలనలు అయితే ఇవాళ ఎందుకైతే లేవు? ఇక ధర్నా చౌకులు ఎత్తేసుడు, యూనియన్లు తీసేసుడు, ఇదంతా ఇక పొద్దుగాలు వేస్తే నియంతృత్వం. అవునా కాదా? బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు? ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతూ మేమే బీసీల కోసం పుట్టినమనే నకరాలు దొబ్బేటువంటి బీఆర్ఎస్ ఓకే భారత రాష్ట్ర సమితి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫండింగ్ చేసే అన్ని పైసలు కేసీఆర్ దగ్గర ఎక్కడి? లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళ దగ్గర, పాస్పోర్ట్ బ్రోకర్ల దగ్గర. కనిపించిన గుట్టలు, స్త్రీలు దేన్ని వదిలిర్రా? బీసీల కోసం బిల్లు చేయలేదు, జీవో చేయలేదు. ఇవాళ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే ఎవరితో కొట్లాడాలి మేము? బీజేపీ తెచ్చిన ఏ బిల్లుకి కేసీఆర్ గారు వ్యతిరేకించారు? ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకించారా? లాస్ట్కు ఆ గోదావరి జిల్లాలో బాపనోని తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చుండబెట్టి వానికి సాష్టాంగ నమస్కారం చేసినావు చిన్నజీఆర్ గారికి. యాదగిరి గుట్టను పేరు మార్చి యాదాద్రి చేసినావు. అద్రి అనే కాన్సెప్టే ఇక్కడ లేదు. సింహాద్రి, ఇంకో అద్రి ఆంధ్రాలు ఉంటాయి, తెలంగాణలో గుట్టలు ఉంటాయి. సో మా భాషని, మా కల్చర్ని, మా ఐడెంటిటీని మొత్తం సంకనాకిచ్చి ఇవాళ మీరు దయ్యాలకు వేదాలు వల్లించినట్టు వల్లిస్తా అంటే ఎవరి చెవులు రా తామరపూలు వాడు పెడుతుంటే మేము పెట్టి నువ్వు 10 ఏళ్ళు పెట్టినావు అని నేను దాన్ని ధర్మేస్తే ఆ పైన వాడుకో ఇంకా అధ్వానం చేస్తున్నాడు కాదు. ఇవాళ కాంగ్రెస్ ఏం చేయమంటావు? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఏ పార్టీలో ఉన్నా యాడ చచ్చినా భూమి లోపల దాక్కున్నా బీజేపీ కోటేమని చెప్పిన లంచకొడుకోడు మందకృష్ణ మాదిగ. అవునా కదా? ఊరికి దూరం పెట్టినోడోడు, డప్పు కొట్టుమన్నోడోడు, నిన్ను అంటరాని పనులు చేయమన్నోడోడు వాడే. మళ్ళీ వానికి కోటేమని వీళ్ళ అమ్మడి కొడుకు ఎందుకు చెప్తున్నాడు అంటే మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టాలి? బాపనల పార్టీ దగ్గర తాకట్టు పెట్టాలి. అంతే కదా? అవునా కాదా? ఎందుకోసం పెట్టాలి? ఎందుకంటే మందకృష్ణ గారికి పద్మ అవార్డు వస్తుంది, మందకృష్ణ గారికి చిల్లర వస్తుంది. వాని చిల్లర కోసం జాతిని దాసోహం చేస్తున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే దంపతులు, పెరియార్ రామస్వామి గారు అనేక మంది వాళ్ళ జీవితాలను అర్పించి పోరాటం చేస్తే వీళ్ళు అంబి కొడుకు పోయి మళ్ళా బాబనం దగ్గర కాలు మొక్కుతుంది. కాన్షీరామ్ గారు, మరి ఇదే మాయావతి, ఇదే మందకృష్ణ గారు మళ్ళా దళితుల ఆత్మగౌరవాన్ని తీసుకొని కులాలు పోవాలని మనం కొట్లాడుతుంటే కులాలు పోతలేవని బాధపడి కనీసం కుల వివక్ష పోవాలని మనం అంటే డబ్బు కొట్టుకోమని ఈడే చెప్తున్నాడు. నువ్వు డబ్బు కొట్టుకుంటాడు, వాడు గుళ్ళ పూజ చేస్తాడు, నువ్వు పూజారి కావద్దు. అంటే నీ స్వార్థ ప్రయోజనాల కోసం జాతికి ద్రోహం చేసే ఎరినా కొడుకున్నంతసేపు మనకి ఎట్లా మంచి జరుగుతుంది? ఇలా బీసీ ఎస్సీ ఎస్టీలకు లీడర్లు అని చెప్పుకునే చెత్తనా కొడుకులు వాడు అగ్రకులమూడు అడ్డదారులు దోసుకున్నటువంటి చిల్లర కోసం జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టినాక నాకు ఎక్కడ దొరుకుతుంది? ఎన్నేళ్ళున్నా నేను ఇట్లనే ఉంటా. మా తాత డబ్బు కొట్టిండే ఇంక నేను కొట్టాలి, ఇదే ఉంటది ఇక ఎల్లకాలం. మందకృష్ణ గారు మరి వాడు డబ్బు కొట్టాడు, వాని బిడ్డ కొట్టది, వాడి కుటుంబ సభ్యులు కొట్టారు. అంటే మిగతా మాదిగ సోదరులను సోదరీమణులని సంక నాకియడానికి వీడి స్వార్థం కోసం జాతికి ద్రోహం చేస్తున్నాడు. సేమ్ థింగ్ విత్ ఆర్ కృష్ణయ్య గారు. ఎవడు అడగకున్నా ఈడబ్ల్యూఎస్ చట్టం తెచ్చిండు, 3% ఉన్నవానికి 10% రిజర్వేషన్ తెచ్చిండు, 50% లిమిట్ పెట్టలేదు. ఏది రామాలయం మోడీ కట్టించిండు అంటాడు. మరి కోర్టు కదా తీర్పిచ్చింది అంటే కోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని చెప్తున్నావు కదా. ఎలక్షన్ కమిషన్ ని ఇన్ఫ్లుయెన్స్, అన్ని వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, మీడియాని, ఎవ్రీథింగ్ అని నువ్వే చెప్పుకుంటున్నావు కదా.
మరి ఈ కేసులో కూడా ఇప్పుడు కూడా కోర్టు తీర్పిస్తే జీవోకు వ్యతిరేకంగా మరి అది కూడా నువ్వే చేయించినట్టు కదా. ఇలా రెండు రకాలుగా కాంగ్రెస్ వాడు కులగన్న చేసిండు. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కులగన్న చేస్తలేరు, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో వర్గీకరణ చేస్తలేరు, ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్టీ వర్గీకరణ కానీ. కానీ తెలంగాణలో సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకాలేస్తుంది ఎవరు? ఇవాళ యొక్క అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కులగన్న చేసి యొక్క బిల్లు పాస్ చేసి యొక్క ఫైల్ ని బీజేపీకి చెందిన గవర్నర్ దగ్గరికి రాజ్భవన్ పంపిస్తే సంతకం ఎందుకు ఆపుతున్నాడు 6 నెలల నుంచి? మళ్ళీ వాడొచ్చేసి ధర్నా చేస్తే మనం ఎవరితో కొట్లాడాలి? కాంగ్రెస్ ఏం చేయమంటావు చెప్పు? కులగన్న చేసిర్రు. మరి ఇలా 2011లో కాంగ్రెస్ హయాంలో యూపీ హయాంలో జనగణన చేస్తే 2021లో చేయాలి. కరోనా వీక్ కూడా 4 అయింది. మరి ఎందుకు చేస్తలేడు మోడీ? పార్లమెంట్ ఓపెనింగ్ ఓడి తెచ్చిండు, మనువాదులను తీసుకొచ్చాడు. అర్థమైతే లేదా? మొన్న 400 వచ్చి ఉంటే వాడు రాజ్యాంగం ఎత్తేస్తాడు. మనందరం కొట్లాడి వానికి మెజారిటీ రాకుండా చేసే వరకు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఎత్తేయాలంటే 400 సీట్లు రావాలి, మెజారిటీ రాష్ట్రాల్లో ఇది అప్రూవల్ రావాలి. కాబట్టి బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని వాళ్ళు అంగీకరించలేదు. రాజ్యాన్ని అంగీకరిస్తా, భారతీయ జెండాను అంగీకరిస్తా అంటే పటేల్ గారు ఇది వాళ్ళ బ్యాన్ ఎత్తేసారు. 2002 దాకా వాళ్ళు భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు. వాళ్ళు నాగ్పూర్లో ఉన్న బత్తాయిల ఆఫీస్ మీద ఎగిరేయలేదు. వాడి దేశపోడే కాదు, చారిత్రక ఆధారాలతో మాట్లాడుతున్నాం మనము. ఆర్యుడు మేము గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. అట్లాంటి దుర్మార్గుడు మనకి ఎట్లా చేస్తాడని మనకు ఆశ కూడా లేదు. కాబట్టి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఎవరి? రాజ్భవన్ ముందు పోయి వాడిని సంతకం పెట్టేదాకా వదలొద్దు బీజేపీ గవర్నర్ని. లేకపోతే ఢిల్లీలో రామ్లీలా మైదాన్ పోయి కొట్లాడాలి. ఎవడేడకున్నా ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిండు, ఎవడేడకున్నా రైతులకు నల్ల చట్టాలు తెచ్చిండు, ఎవడేడకున్నా అనేకమైన దోపిడీ చట్టాలు తెచ్చిండు. మరి కొట్లాడినే ఎందుకు ఇస్తలేడు? వీడు రాజ్భవన్లో వీడు సంతకం పెడితే పని అయిపోతుంది. లేదు వాడు కోర్టోడు మళ్ళీ కోర్టులో తీర్పిచ్చే జడ్జి వాడు మళ్ళా ఆ బాపనోడే. వాడోడు కంట్రోల్ ఉంటాడు, బీజేపీ కంట్రోల్ ఉంటాడు. మోడీ ఎన్ని ద్రోహాలు చేసినా ఎలాంటి తీర్పులు ఇయ్యరు కోర్టులు. కానీ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారు, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారు, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారు. బాపనల రాజ్యం నడుస్తుంది అనాదిగా. అంటే ఎన్నాళ్ళు మనం ఇట్లా భరించాలి? వాస్తవాలు చెప్తే ప్రశ్నిస్తే వాని కుటుంబ సభ్యులతోటి వాని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే వాని మీద దాడులు చేయాలి, వాళ్ళని వీలైతే చంపేయాలి. ఎవడు ఇలా ఆపరేషన్ కాగారి కింద చచ్చిపోతున్న ఒక్క బాపనని చూపెట్టు, ఒక్క అగ్రకులపోని చూపెట్టు. సమన్యాయం కోసం పోరాడుతున్న బీసీ ఎస్సీ ఎస్టీలే. ఎక్కడన్నా చూడు, ఆర్మీలో అధికారులు ఎవరు ఉంటారు? బాపనోళ్ళు ఉంటారు. కింద చచ్చిపోయే జవాన్లు ఎవరు ఉంటారు? మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలు. ఎక్కడన్నా చూడు. ఇది ఈ రోజు కాదు, అనాదిగా వస్తున్నది. ఇట్లనే భరిద్దామా? ఇట్లనే చేద్దామా? ఒక్క బీసీ నాయకుడు అని చెప్పుకునే ఎదవల్లారా ఏం చేయమంటారా? కాంగ్రెస్ ని కేంద్రంలో అధికారం లేదు, 11 ఏళ్ల నుంచి వాడే అధికారంలో ఉన్నాడు. వాడు అడ్డదారులు మోసం చేసి గెలుస్తున్నాడు. ఓట్లన్న ఆ యొక్క వ్యతిరేక ఓట్లని వాని అనుకూల ఓట్లని పెంచుకుంటున్నాడు, ఫేక్ ఓట్లను పెంచుకుంటున్నాడు, మోసం చేసి గెలుస్తున్నాడు. ఉత్తరాదిలో, దక్షిణాదిలో వాడు వస్తలేడు. దక్షిణాది రాకపోయినా ఉత్తరాది ఎడ్డినా కొడుకులతోటి మోసం చేసి ఆ 4 రాష్ట్రాలు ఉన్నాయి, యూపీ, మధ్యప్రదేశ్, ఇవి కలిస్తే సరిపోతుంది వానికి. మరి ఏం చేద్దాం? అదే వెస్ట్ బెంగాల్ ఎంత ట్రై చేసినా రాలేదు, పంజాబ్లో వచ్చే అవకాశమే లేదు, ఇక దక్షిణాదిలో అసలే రాడు. మరి ఇట్లాంటి దుర్మార్గుల్ని ఏం చేద్దాం? ఈ దుర్మార్గులని చెప్పండి. వాళ్ళు వచ్చేసి మందకృష్ణ గారు ధర్నా చేసి ఆర్ కృష్ణ ఎడదొచ్చిండు. ఆర్ కృష్ణ బీజేపీ సంకల్లో వచ్చిండు. ఇలా వాడు బీజేపీ ఎంపీ. ఎవరితో కొట్లాడాలి మనం? వీడెట్లా బీసీ లీడర్ అవుతాడు? బాపనోడి సంఖ్య నాకేటోడు వీడెట్లా బీసీ లీడర్ అవుతాడు? ఇక మాదిగోళ్ళకి ద్రోహం చేసేటోడు బాపనోళ్ళ సంఖ్య నాకేటోడు మందకృష్ణ మాదిగ ఎట్లా బీసీ లీడర్ దళితులకు లీడర్ అవుతాడు? ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని కానీ వీడు నిజంగా కొట్లాడంటే రైతులు 6 నెలలు కొట్లాడితే మనకి నల్ల చట్టాలు వెనక తీసుకున్నాడు. నీ అంత దరిద్రుడైనా సరే వీడు 30 ఏళ్ళ నుంచి కొట్లాడితే కూడా ఎందుకు రాదు చట్టాలు? ఎప్పుడు చిల్లర కమ్ముడు ఓడే బతుకులు. మాదిగ జాతి గౌరవాన్ని తాకట్టు పెట్టిండు బాపనోళ్ళ దగ్గర, ఇంకొన దగ్గర. ఇలా మాయావతి ఎందుకు నోరు తెరుస్తలేదు ఏ సమస్య మీద? ఆమె బాపనోని దగ్గర తలకాయ దాసవం చేస్తుంది. 3%, 5% ఓట్లు చీల్చి బీజేపీని గెలిపిస్తుంది.
మోడీ ఏం చేసిండో చెప్పుకోరు. పొద్దుగాలేస్తే కాంగ్రెస్ మీద బురద చల్లాలి. 11 ఏళ్ళ నుంచి వాడి అధికారం ఇంకా కాంగ్రెస్ మీద బురద చల్లితే ఏమొస్తుందరా? కాంగ్రెస్ మీద బురద చల్లితేనే కదా వాడు పనికిరాడని అంటేనే కదా వాని పక్క పెట్టి నీకు చెప్పింది. వానికంటే మంచి చేసి చూపెట్టాలి, కానీ వానికంటే దరిద్రంగా చేసుకుంటా, వానికంటే ఎక్కువ దోసుకుంటా, వాడు గట్టిన అమ్ముకుంటా వాడిని తిడతా అంటే ఎట్లా కలుస్తుంది? వాడు వద్దనే కదా నీకు అవకాశం ఇచ్చింది. నువ్వేం చేసినావో చెప్పుకోవాలి. కానీ ఎన్నేళ్ళు గాంధీ 64 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ మీద ఇంకా బురద చల్లాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? మేము వాజ్పేయి గారి మీద చల్తలేం కదా. మేము వాస్తవాలు చెప్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఏడుగురు కుట్ర చేసి గాంధీని చంపింది వాస్తవం చెప్తేనే మీరు తట్టుకోలేకపోతారు. బ్రిటిష్ దగ్గర పెన్షన్ తీసుకుంది వాస్తవం చెప్తేనే మీరు తట్టుకోలేకపోతారు. కానీ మీరు మాత్రం ఇక మార్ఫింగ్ చేసి ఫేక్ చెప్తా ఉంటే మదన్ గుప్తా అంట, ఎవడోడో పనికిరాని చెత్తగాలు, ఈ ఆంధ్రప్రదేశ్ చెందిన చెత్త ముండ కొడుకులు అందరూ దోపిడీదారులు. తెలంగాణలో ఏం పడినా మీకు? మీ ఆంధ్రాలో ఏం పీక్కుంటారో పీక్కోరు. వాడేమో చంద్రబాబు నాయుడు ఏదో పీకిండంట. భార్యనే పోషించలేనోడు, దేశాన్ని ఏం ప్రేమిస్తాడు అన్నోడు, కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నోడు, ఇవాళ వాడు మళ్ళా పోయి ఇది బీజేపీ మంచిదంటే ఎవరు నమ్ముతారా? చంద్రబాబు నాయుడు కన్నా ఏది పిల్లనిచ్చిన మామని ద్రోహం చేసిన దరిద్రుడివి, నీ కింద ఓవర్ లీడర్ ఎరగొద్దని అందరినీ చంపేసిన దరిద్రుడివి, నువ్వు తెలంగాణలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిన దరిద్రుడివి, అన్ని ఆంధ్రాలో శైలి పెట్టిన దరిద్రుడివి, నువ్వేం చేసినావురా? వాడు గూగుల్ అంటే ఆడొచ్చింది. ఎందుకు వచ్చింది? గూగుల్ ఆడ సంస్థ పెట్టాలంటే అక్కడ వాళ్ళకి నీళ్లు కావాలి, సముద్రంలో నీళ్లు కావాలి, తక్కువ రేటుకి లేబర్ కావాలి. కాబట్టి ఆ సముద్రంలో నీళ్లు కావాలి కాబట్టి వాడు అడిగితే వస్తున్నాడు, అంతే, అంతకుమించి ఏం లేదు అలా. ఓకే, తెలంగాణలో సముద్రంలో నీళ్ళు లేవు కదా, సముద్రం లేదు కదా, కాబట్టి వాడికి నీళ్లు బాగా అవసరం ఏఐ డేటా సెంటర్కి. కాబట్టి వాడు వస్తున్నాడు. నీ మీద ఇప్పుడు ఏమవుతాడు? వస్తలేడు రావాలా నా కొడక, నువ్వు చేసింది ఏం లేదు అలా కదా. దరిద్రుడు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏ విషయం మీద అవగాహన లేదు. నా 3వ భార్య క్రిస్టియను, నేను బాప్టిజం తీసుకున్నాను అప్పుడే అంటాడు. నా కొడుకు పేరు క్రిస్టియన్ పేరు అంటాడు. అప్పుడే ఐఎమ్ అనపోలాజెటిక్ సనాతని అంటాడు. అసలు సనాతనం అంటే ఏంది? వర్ణ వ్యవస్థ ఉండాలి. ఓకే, వీడు మాదిగోడు, వీడు మంగళోడు, వీడు సాకలోడు, వీడు డక్కలోడు, ఇదే రామాయణం. వీడికి ఊడ్చుక బతకాలి, నేను కూర్చొని ముచ్చడి చెప్పాలి వీళ్ళందరినీ. ఇదే కదా సనాతనం అంటే. కాదు మాకెందుకురా, అది వద్దనే కదా కొట్లాడుతుంది నాటి నుంచి నేటి వరకు. అంటే ఎంత సన్నగా మన మీద ఈ బాపనల్ల ఆధిపత్యం నడుస్తుంది. కులాలు పోకూడదండి అంటాడు ముక్కులేమో పెట్టుకొని. సో ఇక్కడ పరిష్కారం ఏందో మీరు చెప్పండి. బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్. ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో ఆ క్రమంలో ఏం పెట్టినా వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా, ఓకే, ఇవాళ ఒక్కొక్కరి దగ్గర 4 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఓకే, ఏది మీరు ఇంకా తెలంగాణ ప్రజల్ని సచ్చినా మీరు ఎవరు చేయలేరు. తెలంగాణే కాదు, ఉత్తరాదిలో కూడా మీరు మోసం చేస్తుండే గెలుస్తుడు. అక్కడ కూడా ప్రజలు హానెస్ట్ గా మీకు ఓటు వేస్తలేరు. అక్కడ కూడా మీ కర్రు కాల్చి వాత పెడతానే ఉంటారు, మీరు తంతనే ఉంటారు. ఓకే, లేకపోతే ఇక నేపాల్ లెక్క ఇంకో దేశం లెక్క సివిల్ వార్ అవుతుంది. ఓకే, అర్థమైందా? లేదు, మోడీ ఏం చేసిండో చెప్పండి. అది ఏమన్నా అర్థం ఉంది. కానీ కాంగ్రెస్ మీద ఎన్నేళ్ళు బురద చల్లుతారు? ఏమొస్తుంది? కాంగ్రెస్ కట్టిన ఎయిర్పోర్ట్ లో మోడీ పోతూ మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఏమన్నా అర్థం ఉందారా? బుల్లెట్ ట్రైన్ అన్నాడు, స్మార్ట్ సిటీలు అన్నాడు, ఏవి? 15 లక్షల అకౌంట్లు వేస్తా అన్నాడు, ఏవి? పొద్దుగాల లేస్తే ఫేక్ నా కొడుకులు. మరి ఏడికి పోయినాయి పైసలు? 200 లక్షల కోట్ల అప్పు చేసినావు, మొత్తం 400 లక్షల కోట్లు అయింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ట్యాక్స్ డబ్బు, మా తాత ముత్తాతలు కట్టిన ట్యాక్స్ డబ్బులు తోటి అవి అమ్ముకొని దొప్పుకొని తిన్నావు, ఈ అప్పులు చేసుకొని తిన్నావు. ఇప్పుడు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏడిపోయినాయి? 10 ఏళ్ళు అన్ని 10 రేట్లు జిఎస్టీలు పెంచి దోసుకొని 2 రూపాయలు తగ్గిస్తే మరి 10 ఏళ్ళు దోసుకున్నది ఏడిపోయా? ఈ 2 రూపాయలు తగ్గిస్తే అయిపోయిందా? 10 రూపాయలు తగ్గియాలి. ఎన్నికలు రాగానే దాడులన్నీ అయితే, లేకపోతే 10 రూపాయలు దోసుకొని రూపాయి తగ్గిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? చెప్పండి మిత్రులారా దయచేసి. ఎవడు అడిగిండు నీకు ఈడబ్ల్యూ? పేదరికానికి కూడా పేదరికం ఉంటే వానికి చదువు చెప్తాము. పేదోడు ఓడున్నా సరే, ఏ కులపోడైనా సరే వానికి చదువు చెప్తాము, వానికి విద్యా వైద్యం ప్రొవైడ్ చేస్తాము. కానీ పేదరికానికి రిజర్వేషన్ ఉంటుందా? అట్లా సాధ్యమా? అది మళ్ళా పేదరికం అంటే ఏంది? సంవత్సరానికి 12 లక్షలు సంపాదించినోడు పేదోడు అంట, అంటే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించినోడు. మరి బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు? కాదు, ఇలా జనరల్ కేటగిరీ కింద మొత్తం అది అగ్రకులాల కోసం పెట్టిన రిజర్వేషన్. అది జనరల్ కేటగిరీ.
అది సరిపోదని మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను. ఇది అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు న్యాయం మాట్లాడొద్దు ఈ మనువాదంలో, ఈ సనాతనంలో. మరి అట్లాంటి సనాతనం మాకెందుకురా? ఎవడూ లేడు. ఏడికన్నా పంపిద్దాం, ఏ టెలిస్కోప్ పంపిద్దాం, ఏ స్పేస్ క్రాఫ్ట్ పంపిద్దాం, ఏడికన్నా పంపిద్దాం. లేకపోతే ఈ అన్అపాలజెటిక్ సనాతని కానీ ఆ యొక్క చిన్నజీఆర్ కానీ స్పేస్ లాగా పంపిద్దాం, యూనివర్స్ లాగా పంపిద్దాం. చూపెట్రా, ఏడ రాముడు ఉన్నాడో ఏడు ఇంకోడు ఉన్నాడో చూపెట్టు. ఎక్కడ ఏ ఒక్క జీవి లేదు, ఏ గ్రహం మీద ఏడ జీవి లేదు. స్వర్గం లేదు, మార్గం లేదు, ఏం లేదు. అంత నీ మైండ్లో చెత్త తప్ప ఎక్కడ లేదు. అర్థమైందా? ఏది చెప్పండి మిత్రులారా. ఇప్పుడు ముస్లిమ్స్ దాదాపు రీజనా? ముస్లిమ్స్ అలా బీసీలు ఉండరా? ముస్లింలు కూడా సయ్యదులు, సయీదులు, దూదేకులోళ్ళు, ఇట్లా రకరకాల ఉంటారు. అర్థమైందా? సో కాబట్టి అందులో ఉండే బ్యాక్వర్డ్కి వాళ్ళు కూడా మనుషులు కాదా? అన్ని కులాల్లో ఇప్పుడు క్రిస్టియన్స్ బీసీసీ అంటున్నారు, బ్యాక్వర్డ్ కదా. మరి క్రిస్టియన్స్ బీసీసీ అన్నప్పుడు ముస్లిమ్స్ లో కూడా బీసీ ఏదో ఉంటది కదా. ముస్లింలో కూడా బ్యాక్వర్డ్ వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళకు ముస్లిం భారతదేశంలో ఉన్న ముస్లింస్ కి, భారతదేశంలో ఉన్న అన్ని సిక్కులకి, ఇంకో మతానికి వీడు ప్రధాని కాదా మోడీ? వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత వీనికి లేదా? వాళ్ళకు చెందాల్సిన వాట వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదా? మరి ఇలా 70% భారత ఆర్మీలో సిక్కులే ఉన్నారా? మతం ఎందుకు వస్తుంది నీకు? మతంతో ఏం పని? పొద్దుగా లేస్తే ఏదో ఒక కారణం చెప్పాలి. ఆ రోజు అట్లా చేసారు, మండల్ కమిషన్ కింద చేస్తుంటే ఇదే మోడీ గాడు, ఇదే అద్వానీ రథయాత్ర స్టార్ట్ చేసారు. ఎందుకని? మన వాటా మనకు చట్టసభలు రానియొద్దని. ఆ వచ్చిన 27% ఉద్యోగాలలో వచ్చింది. అంటే ఎట్లా కనిపిస్తున్నాం? మళ్ళీ వాడు మోద్గాచి కులానికి వ్యాపారానికి చెందిన మోద్గాచి కులానికి చెందిన గానుగ నుంచి నూనె తీసి అమ్ముకునే వ్యాపార కులమోడు వాడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ కేటగిరీకి మార్చుకొని నేను బీసీ అంటే చెల్లుతుందా? మున్నూరు కాపోలు ఇలా పొద్దుగాలేస్తే బీజేపీ బీఆర్ఎస్ అంకనాకుతున్న వేస్ట్ నా కొడుకులు. ఇక పొన్నాల లక్ష్మి అనే ముసలోడు 75-80కి వచ్చిండు. వాళ్ళ అన్న కూడా చచ్చిపోయాడు రీసెంట్ గా. 30 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నాడు, దోసుకొని దొబ్బి తినేటి తిన్నాడు. ఐటీ శాఖ మంత్రి అయిండు, ఇరిగేషన్ శాఖ మంత్రి అయిండు. ఇలా కాంగ్రెస్ వానికి షెడ్ అయింది ముసలానికి, సాగుకు దగ్గర వచ్చినానికి. మరి ఎందుకున్నావు? నచ్చనప్పుడు 30 ఏళ్ళు ఎందుకున్నావు తెలంగాణ కాంగ్రెస్ నచ్చలేదు కదా నీకు? ఇలా పొద్దుగాలేసి కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నావు కదా. 30 ఏళ్ళు ఎందుకున్నావు? మున్నూరు కాపాలందరూ కుట్రలు చేస్తారు. బక్కా జడ్సన్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నాడు. ఈయనకి ఎస్సీ సెల్ చైర్మన్ ఇస్తా అంటే తీసుకోలే. ఇలా పొద్దుగాలేస్తే కాంగ్రెస్ మీద బురదలుతా అంటే మీ చిల్లర కోసము, మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ మీద బురదలుతా అంటే అమ్మ రొమ్ము పాలు దాగి అమ్మ రొమ్మును గుద్దినట్టు అవుతుంది. ప్రజలు గమనిస్తలేరా? మీకు అంతకుముందు ఉన్న విలువ ఉందా? బక్క జడ్సన్ విలువ ఉందా? అంతకుముందు ఒక 10 మంది ఆయన వీడియోలు చూస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా చూస్తున్నాడా? పొన్నాల లక్ష్మి అని సాగుకు దగ్గర వచ్చిన ఎవడన్నా పట్టించుకుంటుండా? మాజీ మంత్రి అంటే ఎట్లా ఉండాలి విలువ? ఆ దోసుకున్న 1000 కోట్లు ఎన్నో ఉన్నట్టున్నాయి గంతే పొక్కల. మరి కాంగ్రెస్ పెట్టిన భిక్షతోటి తినుకుంటా మళ్ళీ కాంగ్రెస్ మీద విమర్శ చేస్తే ఎవరు నమ్ముతాడే? పొన్నాల లక్ష్మయ్య గారు. మున్నూరు కాపాలందరూ బీజేపీలో బీఆర్ఎస్ లో ఎందుకుంటారా? హైదరాబాద్కి కొత్త వాళ్ళు మున్నూరు కాపాలు. మా ఇంటి పక్కకు ఉంటాడు వాడు మున్నూరు కాపు అంటాడు, కాపోళ్ళం అంటాడు. మరి కాపోళ్ళంతా మిగతా రాష్ట్రాల అగ్రకులాలు. చిరంజీవి కాపోడు, పవన్ కళ్యాణ్ కాపోడు, ఆ యొక్క ముద్రగడ పద్మనాభం కాపోడు. వాళ్ళంతా బలిసిన వాళ్ళు, భూస్వాములు. వాడెట్లా బీసీ అవుతారా? అంటే బీసీలకు వచ్చేది దొబ్బేయాలి కాదు. పోలీస్ మళ్ళీ బీడీల ఫ్యాక్టరీ ఏముంది? అది మున్నూరు కాపు ఉంది. అల్లాడి రాజ్ కుమార్ టీడీపీలో ఉన్నాడు, ఆడవాడు మున్నూరు కాపోడు. మున్నూరు కాపు ఊర్లలో పటేల్ పట్టువారి చేసినాడు వాడు మున్నూరు కాపోడు. అందుకే మున్నూరు కాపోలు అందరికి పటేళ్ళు ఉంటాయి. హైదరాబాద్కి కోత్వాల్ అంటే డీజీపీగా పనిచేసిండు హైదరాబాద్ దేశానికి. ఎవడు? మున్నూరు కాపోడు. వీడెట్లా బ్యాక్వర్డ్ అవుతారా? ఏ మున్నూరు కాపు దగ్గర కూడా ఎకరాల భూములు ఉన్నాయి. వీడు అంటే నువ్వు బీసీలో ఎందుకు ఉండవు? ఎందుకంటే బీసీలకు వచ్చేటి రానియొద్దు. మంగళాయనకి, సాకలాయనకి, షాలాయనకి, డక్కలాయనకి, ఇంకో ఆయనకి వచ్చేటి కట్కాయనకి, వీళ్ళకి వచ్చేటి రానియొద్దు. మనమేదో ఏడున్నా మనమే దోసుకోవాలి. సిగ్గుశరం ఉండాలి. బీసీలకు సిగ్గుశరం లేదు, బీసీ ఎస్సీ ఎస్టీలకు సిగ్గుశరం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు.
ఎవరితోటి కొట్లాడాలి, ఎందుకు కొట్లాడాలి, ఆలోచించి కొట్లాడాలి కదా. కొంతమంది శాలోళ్ళలో కూడా పిచ్చి పాడుకోవాలి ఉన్నారు. అందరికి బాపనోడు ఎంతో కలిగిస్తారు. ఒకరికి వడ్లకమ్మలని హౌస్లను పట్టుకొని విశ్వబ్రాహ్మణులు అంటాడు. మళ్ళీ మరి ఈ విశ్వబ్రాహ్మణ్ తోటి పూజ చేయించరా? ఇప్పుడు పద్మశాలని పట్టుకొని పద్మబ్రాహ్మణులు అంటాడు. నిన్న ఉన్న చూసిన గౌడ బ్రాహ్మణులు అంట. ఎట్లయితారా బ్రాహ్మణులు? బ్రాహ్మణుడు నువ్వే కదరా పూజ చేసేది, నీ కాళ్ళే కదరా మేము మొక్కేది, నువ్వే కదరా పైన ఉండేది, మాతోటి అంత మధు పని చేయిస్తావు కదా, మేము ఎట్లయితాం బ్రాహ్మణులు? ఎందుకంటే నీకు ఒక అవకాశం ఏమి ఇచ్చిండ్రా అంటే జంజం వేసుకోవచ్చు అని. ఇక రేపు ఏమంటాడు, వైశ్య బ్రాహ్మణులు అంటాడు. లుచ్చముండ కొడుకు వద్దుపాలేమో మనతోటి చేస్తాడు, వాడు కూర్చుని ముచ్చడి చెప్తాడు. లాంబడి కొడుకులు తిట్టొద్దంట. కడుపు కాలితే తిట్టకపోతే ఏం చేస్తారు, చింత కడతారు. మా పొట్ట కొడతలేవు, మాతో మధుపాన్ చేస్తలేవు, మా శ్రమతోపిడి చేస్తలేవు. అవన్నిటికంటే మా బాధ వ్యక్తం చేయడం తప్ప కాదురా. కడుపు కాలిన తీయగట్లు వస్తాయిరా? ఆంధ్ర లెక్క నటించమంటావా? అది నొప్పి అయినా సరే, అబ్బా ఏమండి నాకు నొప్పి అయితే లేదండి నాన్నగారు అంటావా? ఏమరా పిచ్చి లాంటి కొడుక అని తిట్టాం. కోపం వచ్చినప్పుడు తిడతాం, ప్రేమ వచ్చినప్పుడు ముద్దులాడతాం, అంతేగాని కోపం వచ్చినా కానీ నటిస్తామా? మీకు అట్లా నటించడం బతుకు అలవాటైందేమో దోపిడీ కోసం. మాకు అట్లా లేదు. అట్లా అర్థమైందా? నమ్మించి బొండిగా విసుకడము, వెనకాల కుట్రాలు చేయడం మాకు తెలియదు. అందుకే మేము సంతోషంగా ఉంటాం. మా మనసులో ఏముండదు, ఏది ఉంటుందే. మీరు తీయగా మాట్లాడి వెనకాల కోతులు చదువుతా, అందుకే మీకు రిలేషన్షిప్స్ ఉంటాయి. మీరు ఎవరెవరు నమ్ముకోరు, అందుకే తెలంగాణలో వచ్చి బతుకుతున్నారు. అర్థమైందా? ఏదున్నా ముందట మాట్లాడుకోవాలి, కథం చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు తిట్టుకుంటారు, మీకు ప్రేమ వచ్చినప్పుడు ముద్దులాడతారు. అది రిలేషన్షిప్ అంటారు. ఎప్పుడు చూసినా నటించి ఎందుకు నటిస్తావు? ముందట ఎందుకు నటిస్తావు? ఎందుకంటే నా సీక్రెట్ తెలుసుకోవాలి. వెనకాల కుట్రలు చేస్తా అంటే నాకు తెలియదు నువ్వు కుట్రలు చేస్తున్నావని. తెలిసిన రోజు ఊరుకుంటున్నా నేను? చింత గట్టనా? ఏం చెప్పిండు మా కాళోజీ గారు? ఉల్టా చెప్పాలి. అది ప్రాంతేతరుడు మోసం చేస్తే పారదోలమన్నాడు, ప్రాంతం వాడి మోసం చేస్తే పాతి పెట్టమన్నాడు. ఉల్టా చేయాలి. అర్థమైందా? ప్రాంతం వాడి మోసం చేస్తే వెలివేయాలి, పారదోలాలి. ప్రాంతేతరుడు మోసం చేస్తే పాతి పెట్టాలి. ఇక మళ్ళా మన తెరువు రాడు. పిచ్చి నా కొడుకులు, నియతి లేదు, పద్ధతి లేదు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా. మరి నా మంచితనం నీకు నన్ను ఇబ్బంది పెట్టడానికి నీకు అవకాశం ఇస్తలేను కదా, ఇవ్వడం కాదు కదా. అరే భూమి మీదకి వచ్చినాము, మనం అందరం ఒకరోజు చచ్చిపోయేటం కాబట్టి ఉన్న రోజు సంతోషంగా బతకాలి, అందరం అన్నదమ్ముల లెక్క బతకాలి. ఈ రిసోర్స్ అని అందరికని ఆ యొక్క సృష్టి ధర్మముని మనం పాటించే ప్రయత్నం చేస్తుంటే, అయినా సరే సృష్టికి విరుద్ధంగా, సృష్టి ధర్మానికి విరుద్ధంగా నువ్వు సత్సవని తెలిసినా గానీ పొద్దుగాలేస్తే నీ అన్నదమ్ములను ఇబ్బంది పెడతా, పొద్దుగాలేస్తే కుట్రాలు చేస్తా అంటే యాక్షన్ స్పీక్ లౌడర్. నోరు కాదు, నోరు చాలా చిన్నది. నోరు తోటి నేను తోరినా ఏం కాదు, కానీ నువ్వు చేసే చర్యల వల్ల నా కడుపు నాకు 5 ఏళ్ళు నోట్లే పోవు. అర్థమైందా? కాబట్టి చర్యల్ని చూసి నిర్ణయిస్తాం, మాటల్ని బట్టి కాదు. నేను ఎన్ని మాట్లాడినా నా ఇంటెన్షన్ ఏందో తెలుస్తుంది, నీ హావభావాలు, నీ యొక్క చర్యల్ని బట్టి. కాబట్టి యాక్షన్ స్పీక్ లౌడర్ అని వాడు ఉట్టినే అనలే. అర్థమైందా? పిచ్చి పాడుకోవాలి. ఆలోచించండి మిత్రులారా. మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలివి కళ్ళలో ఉన్న దక్షిణాదిలో రారు. ఓకే, మీరు ఏపీలో వచ్చిర్రు అనుకుంటారేమో, రాలే. చంద్రబాబు నాయుడు అనే వేసిన కొడుకు వాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఉత్తరాది వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు వేసిన కొడుకు. అంతే, అంతకుమించి ఆడ ఏం లేదు. ఓకే, నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, దోపిడీదారులు మాత్రమే ఇక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ ఉన్నటువంటి వైసీపీ కానీ, అక్కడ ఉన్నటువంటి యొక్క టీడీపీ కానీ, జనసేన కానీ దోపిడీ పార్టీలే బీజేపీ సంకనాక్తాయి. ఎందుకంటే నేను దోసుకొని ఇస్తాడు వాడు. ఎందుకంటే ఆ దోసుకున్న దానికి ఎంతో కొంత వాటాలు వానికి పోతాయి బీజేపీకి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందనుకో, లేకపోతే డిఎంకే వచ్చిందనుకో, టీఎంసీ వచ్చిందనుకో, ఇంకో పార్టీ వచ్చిందనుకో, వానికి వాటాలు ఇయ్యాడు కదా. ఇలా ఢిల్లీలో ఆ యొక్క కేజ్రీవాల్ పార్టీ వస్తే ఇయ్యాడు కదా బీజేపీకి వాటాలు. కాబట్టి వాడు రానియాడు. ప్లస్ రాజ్యాంగాన్ని ఎత్తేయాలని కుట్ర ఉంది కాబట్టి వాడు తెచ్చిన బిల్లుకి ఎవడు సపోర్ట్ చేస్తాడో, ఈడబ్ల్యూఎస్ కి, ఈ రాజ్యాంగాన్ని ఎత్తేసే బిల్లుకి, అట్లాంటి వాటికి సపోర్ట్ ఇచ్చే దోపిడీ పార్టీలకి మద్దతు ఇస్తాడు. మనం అట్లాంటి మనువాద పార్టీలకే వాడు మద్దతు ఇస్తాడు బీజేపీ వాడు. బాపనోని సంకనాకే పార్టీలు ఇవన్నీ. మనువాదాన్ని పెంచి పోషించేది, దోపిడీని పెంచి పోషించేది టీడీపీ అయినా వైసీపీ అయినా దోపిడీ ముండ కొడుకులే బీజేపీ సపోర్ట్ చేస్తారు. రాసి పెట్టుకోండి. గుజరాతీ బనియాలు కావచ్చు, యూపీ మధ్యప్రదేశ్ చెందిన బ్రాహ్మణులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ కాపోళ్ళు, ఈ కమ్మోళ్ళు కావచ్చు. ఓకే, దోపిడీ ముండ కొడుకులే.
తెలంగాణకు చెందిన వెల్మోళ్ళు కావచ్చు, లేదంటే మున్నూరు కాపోలు కావచ్చు. ముండా కొడుకులు తయారయ్యారు. మరి 90% జనాభా వాడరా బీసీ, ఎస్సీ, ఎస్టీలు. వాడు ఏ దేవుని మొక్కుంటే నీకేం నొచ్చిందిరా చంద్రబాబు నాయుడు? వాడు అల్లాని మొక్కుంటే నీకేం నొచ్చింది? వాడు జీసస్ని మొక్కుంటే నీకేం నొచ్చింది? వాడు ఇంకో దేవుని మొక్కుంటే, ఎల్లమ్మని మొక్కుంటే నీకేం వచ్చింది? అది నీ సమస్య కాదు కదా. ఎవడు ఏ ఓని మొక్కున్నా ఒరిగేది ఏం లేదు కదా. ఆడ ఓటు లేనే లేడు. అయినా సరే వాడు ఓనికి దోషిందో ఆడు మొక్కుంటే నీకు వచ్చిన నష్టం ఏందిరా చంద్రబాబు నాయుడు? నీకు అట్లా ఏదంటే మఠాధిపతిగా పీఠాధిపతి కావాలా నా కొడక? ముఖ్యమంత్రి ఎందుకురా? వాడు ఇప్పటికీ ఏది కంప్లీట్ చేయడు చూడండి మీరు. వాడు లుచ్చనా కొడుకు, బీజేపీ సంకనాకే లుచ్చనా కొడుకు తప్ప గుళ్ళు పూజలు గిదే ఎందుకురా మీకు? నాకు బో పెడుతుందా? ఆ గుళ్ళ పూజారికి జీతం ఇచ్చేది నేనే, ఆ గుళ్ళ చందాలేసేది నేనే, అర్థమైందా? ఆ గుళ్ళ బాపనోడు బతికేది నేనేసే పైసలే. నాకేమొస్తుందిరా బొచ్చు? ఏమొస్తుంది? అట్లా కష్టపడకుండా పాస్ చేస్తారా? దేవుని మొక్కితే పాస్ అవుతామా? అట్లయితే ఒకటి పని చేయడు ఇక భూమి మీద కూర్చుంటే రోజు పూజ చేస్తాడు, తపస్సు చేస్తాడు, అయిపోతుంది కదా. పిచ్చి నాకు వాడికి ఏం శాతగాక, ఇక వాడికి కష్టపడడం తెలియక వాడు కూర్చున్న దగ్గర అందరి దగ్గర పైసలు దోసుకోవడానికి పుట్టిన ఈ చెత్త అంతా. అంతకుమించి ఏం లేదు. రైతు బొదగాలేసి మట్టి తింటే మట్టి ఇచ్చేస్తేనే అవి మనకి నోట్లకు అన్నం వస్తుంది. ఆ గుళ్ళ కూర్చుంటే వాడు బాపనోడు ముచ్చట పెడితే రాదు. మనకున్న అమాయకత్వాన్ని, మనకున్నటువంటి యొక్క అజ్ఞానాన్ని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. మనకు సిగ్గుచరం ఉండాలి కదా. వాడికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పెట్టాడు, వాడు మన రోగం ఎట్లా తగ్గిస్తాడు? అది పాస్టర్ అయినా లేకపోతే ఇంకోడైనా, అది చిన్న జీరగాడైనా. కామన్ సెన్స్ ఉండాలి కదా. వాడు సర్వసంగ పరిత్యాగం చెప్పి లక్షల వేల కోట్లకు అధిపతులు అయినరు. అన్ని వాళ్ళు వెతుకుతుంటే అన్ని అవి దొరుకుతున్నాయి, సెక్స్ టాయిల్ అన్ని. ఆడపాలని ఆట బొమ్మల లెక్క ఆడుకుంటారు వీళ్ళందరూ స్వామీజీలు. వాడు మనకేం చేస్తారా వీళ్ళు? మనం దోసుకుంటుంటే మనకు సిగ్గుచరం లేకుండా ఆలోచించగలుగుతారా దయచేసి? చూద్దాం మీ కామెంట్స్ చూద్దాం. ఇది కరెక్ట్ కాదు. దేనికైనా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. దేర్ షుడ్ బి లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, అన్యాయానికి కూడా హద్దులు ఉంటాయి. ఎవరు? తూర్పు రాజారెడ్డి, మీ మాటలు విని ఓటు వేసినమయ్యా కాంగ్రెస్ కి, తెలంగాణని నాశనం చేస్తున్నారు. ఏం చేసారు? తూర్పు రాజారెడ్డి మా అమ్మ కొడితే ఓకే చెప్పు, దమ్ము ఉంటే ఏం నాశనం చేసారో చెప్పు. కాంగ్రెస్ వచ్చి ఎన్ని ఏళ్ళు అయిందిరా అయ్యా? నువ్వు మోస్ట్లీ బీజేపీ ఉన్నట్టున్నావు, బీఆర్ఎస్ కూడా కాదు. ఓకే, ఏం నాశనం చేసారో చెప్పు. కేసీఆర్ గాడు 10 ఏళ్లలో ఏం చేసిండు? మోడీ గాండు గాడు 11 ఏళ్లలో ఏం చేసిండు? ఓకే, మిగతా రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఏం బీకిండు? కాంగ్రెస్ ఏం చేయలేదు ఈ 2 ఏళ్లలో చెప్పురా. అరే అవలే, తూర్పు రాజారెడ్డి అన్నావు కదా. ఇలా 56,000 ఉద్యోగాలు ఓడిచ్చిర్రా. గ్రూప్ 1 ఓడిచ్చిండు, గ్రూప్ 2 ఓడిచ్చిండు. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏది నీకు పేపర్ లీక్లు అవుతాయి, ఏది బీఆర్ఎస్ ఉన్నప్పుడు పేపర్ లీక్లు అవుతాయి. ఎందుకంటే అరే తూర్పు రాజారెడ్డి ఇవాళ ఎందుకైతే లేవు పేపర్ లీక్లు? టీచర్ ఉద్యోగాలు ఇన్స్టెంట్ గా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఖాళీలున్నా భర్తీ చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చిన ఏది 2 ఏళ్ళు కూడా నిండలే. ఇంకా ఈ డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు నిండుతుంది. అలా 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఫస్ట్ 2 నెలలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖల్ని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పీకింది. 6 నెలలు తీసేస్తే ఇంకా 2 ఏళ్ళు రాలే. అర్థమైందా? ఇంకా 4 నెలలు ఉంది 2 ఏళ్ళకి రావడానికి. అంటే వాడు హార్డ్లీ ఏడాదిన్నర కూడా పరిపాలించలే. అయినా ఎన్ని చేసిన వాడు చేస్తూనే ఉన్నాడు కదా. ఏం చేయలే నీ జీల కట్టబెట్టలేదు అంతే కదా. కాదు, ఇవాళ ఎంతమంది మహిళలు అన్న మీద, ఒక తండ్రి మీద, ఒక పురుషుడి మీద ఆధారపడకుండా వాళ్ళంతటి వాళ్ళు పోయి పని చేసుకుంటారా లేదా? అడుగుపో అవ్వని, కూరగాయలు అమ్ముకునే అవ్వని అడుగు, అవ్వగారింటికి పోయే ఆ స్త్రీని అడుగు. అర్థమైందా? హైదరాబాద్ లోకల్ బస్సులలో ఎక్కిపోయే ఆ మహిళలను అడుగు. రోజు ఆఫీస్లో పనిచేసేటోళ్ళని కానీ, కాలేజీకి పోయేటోళ్ళని కానీ, స్కూల్కి పోయేటోళ్ళని కానీ, ఎవరినన్నా అడుగు మహిళల్ని. నెలకు 2,000 నుంచి 3,000 రూపాయలు మాకు మిగులుతున్నాయని చెప్తున్న మహిళల్ని ఎంతమంది చూపెట్టాలరా? మహిళా సాధికారత అంటే ఏంది? మహిళలకి ఆర్టీసీలో బస్సులు కొనిస్తున్నాం.
ఏం ఏం చేస్తలేం. ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. మహిళలకి మహిళా క్యాంటీన్లు ఓపెన్ చేయించడం జరిగింది. మహిళలకి జీరో వడ్డీతోటి రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అట్లనే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేస్తలేం. వాటి పూర్తి ఫలితాలు రావడానికి టైం పడుతుంది. వాడు 11 ఏళ్లలో చేయలేంది, వాడు 10 ఏళ్లలో చేయండి, వీడు 11 ఏళ్లలో చేయండి. మనం ఇప్పుడు మనం చర్యలు తీసుకొని ఇన్సిడెంట్ అయిపోవు కదా. మీరు అడ్డం తగులుతుంటే, మాకు లోన్లు రాకుండా చేస్తుంటే, సంపద సృష్టించకుండా చేస్తే ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఏం చేస్తలేం. ఇప్పుడు కంపేర్ చేయి రావులే, కంపేర్ చేయాలి. హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఏం కట్టిరు? తెలంగాణ బిల్లు ఎవడు పాస్ చేసిండు? కేసీఆర్ గారితో అయ్యేదా? బీజేపీ చేసిందా? కాకినాడలో తీర్మానం చేసి 1 ఓటు 2 రాష్ట్రాల్లో మరి బీజేపీ ఏం కూడా కాంగ్రెస్ ఆపిందా? జనగణన చేస్తలే 2011లో కాంగ్రెస్లో అయింది. ఇలా హైదరాబాద్లో కట్టిన అనేకం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దేశంలో లెవెల్లో కానీ, మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎవడు కట్టిండ్రో కాంగ్రెసే కదా. బీజేపీ ఒకటి చెప్పరా కట్టింది. ఇలా ఒక కూలేశ్వరం అనేది ఒకటి కట్టిండు. అల్లకెళ్ళి వాడు ఎన్ని లక్షల కోట్లు దోషిండు? 14 ప్రధానమంత్రులు 64 ఏళ్ళలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క కేసీఆర్ లుచ్చనా కొడుకు చేసిన అప్పు 7 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు ఆర్బీఐ దగ్గర తీసుకున్నాడు. 3 లక్షల కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్ అట్లాంటి కార్పొరేషన్ పెట్టి తీసుకున్నాడు. మోడీ గాడైతే 13 ప్రధానమంత్రులు 64 ఏళ్ళలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. రాష్ట్రంలో అయితే 76,000 కోట్లు. సో 56 లక్షల కోట్లది ఇవాళ 220 లక్షల కోట్లు చేసిండు. యాడికి పోయినాయి పైసలు? ఎమర్జెన్సీ కోసం ఆర్బీఐ దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటే అవి తీసుకున్నాడు. మాక్సిమం జీఎస్టీ 18% తీసుకుంటున్నాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. దాన్ని 28% చేసిండు మోడీ దరిద్రుడు. కాంగ్రెస్ హయాంలో 3 రూపాయల చిల్లరనే తీసుకున్నారు డీజిల్ మీద ట్యాక్స్. మోడీ గారు వచ్చి దాన్ని 33 రూపాయలు చేసిండు. కాంగ్రెస్ హయాంలో 9 రూపాయలు తీసుకున్నాడు ట్యాక్స్ పెట్రోల్ మీద, దాన్ని 33 రూపాయలు చేసిండు. ఇట్లా ఏమి చేయలే. కాంగ్రెస్ వాడు 100 ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టిండు. వీడు తెచ్చి అన్ని అమ్ముకు గుజరాత్కి ఫ్రీగా ఇస్తున్నాడు. కాంగ్రెస్ ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ ఎవడు కట్టిండ్రా? ఎవడు కట్టింది? అయ్య కట్టిండా? బీజేపీ వాడు కట్టిండా? బీఆర్ఎస్ వాడు కట్టిండా? శంషాబాద్ బేగంపేటలో విమానాశ్రయం ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవడు కట్టిండ్రా? అట్లాంటి దేశంలో 5 ఎయిర్పోర్ట్లు కట్టిండు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. అమెరికాలో కూడా లేనటువంటి ఎయిర్పోర్ట్లు కట్టిండు. ఎవడు కట్టిర్రా? నీ అయ్యా మింటాడు కట్టిండా? ఈసీఐఎల్, ఇక్రిసాట్, బిహెచ్ఈఎల్, ఐడిపిఎల్, బీడిపిఎల్, ఎన్ని కాలేజీలు, ఎన్ని యూనివర్సిటీలు, ఐఐటి, ట్రిపుల్ ఐటి ఎవడు తెచ్చింది? అయ్యా మింటాడు తెచ్చిండారా? తూర్పు రాజారెడ్డి చెప్పురా. ఎస్ఆర్ఎస్, శ్రీశైలం, నాగార్జున సాగర్, భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు, దేవాదుల నీ అయ్యా మొగడు తెచ్చిండాలి లంబడి కొడక. నువ్వు చెప్పురా. మోడీ గారు ఏం చేసిండు? కేసీఆర్ గారు ఏం చేసిండు? చెప్పు సౌతం. లంబడి కొడక కాదు, ఏం చేయలేదు. ఇవాళ దేశంలో ఏమైనా కట్టబడ్డాయి అంటే కాంగ్రెస్ వాడు చేసిండు. ఊర్లో ఏ ఊరికి పోదామన్న గ్రామ పంచాయతీ భవనం కానీ, బడి కానీ, రోడ్డు కానీ, ప్రతి ఊరికి బస్సు కానీ, ప్రతి ఊర్లో కరెంటు కానీ కాంగ్రెస్ వాడు తెచ్చిండ్రా. దేశానికి ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ కానీ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానీ, ఇన్ని రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్ కానీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ కానీ అన్ని కాంగ్రెస్ వాడే పెట్టిండ్రా. మోడీ గారు ఏం చేసిండు? సైన్స్ కాంగ్రెస్ ఉంటే తీసేసి లంచ కొడుకు. ప్లానింగ్ కమిషన్ పెట్టి స్టాలిన్ గారు సోవియట్ యూనియన్ లో అనేకం అభివృద్ధి చేస్తుంటే సోవియట్ యూనియన్ నంబర్ 1 అయింది కాబట్టి అట్లా సిమిలర్ కాన్సెప్ట్ తోటి ప్లానింగ్ కమిషన్ పెట్టి పంచవర్ష ప్రణాళికల కింద భారతదేశం ఏ రంగంలో బలహీనంగా ఉంటే ఆయా రంగాల్లో పెట్టి మేధావుల కమిటీ ద్వారా దానికి చైర్మన్ పెట్టి వాళ్ళ సిఫారసు ప్రకారం బడ్జెట్ లో మెజారిటీ కేటాయించి ఆయా రంగాలను పైకి తెస్తే ఇవాళ మనకి బహుళార్థ సాధక ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్, ఉక్కు కర్మాగారాలు, ఇవాళ రోడ్లు, ఇవాళ పాఠశాలలు, మసూచి పారదోలినం, పోలియో పారదోలినం ఏనాడు ప్రచారం చేసుకోలే. అదే మోడీ గాండుగాడు కరోనా తెప్పించింది వాడే, కరోనాని పొడగొట్టలేదు. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో కరోనా వ్యాక్సిన్ తయారు చేసి అది మళ్ళీ పైసలకు మనకి అమ్ముతున్నాడు. చెన్నైలో కోర్టు 20 లక్షల కోట్లు ఏం చేసినావు, ఎందుకు మళ్ళా ఛార్జ్ చేస్తున్నావు అంటే అప్పుడు తీసేసిండు. ఎవడు పెట్టిండు? ఇలా ఎఫ్సిఐ గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి తిండి లేక సోవియట్ యూనియన్ నుంచి పాల డబ్బాలు, అమెరికా నుంచి ముక్కిపోయిన గోధుమలు తెచ్చుకొని బతికిన భారతదేశానికి ఇలా సర్ప్లస్ గా అయ్యేటట్టు ఎవడు చేసిండు?
గ్రీన్ రెవల్యూషన్ ఎవడు తెచ్చిండు? ఇక మాల్ న్యూట్రిషన్ తోటి పిల్లలు బాధపడి చనిపోతుంటే ఆ యొక్క పాల ఉత్పత్తి చేసి వైట్ రెవల్యూషన్ తెచ్చి ఇలా దేశంలో ఎవడు చేసిండు? భూములు ఎవడు వంచిండు? భూ గరిష్ట పరిమితి చట్టం ఎవడు తెచ్చిండు? బ్యాంకులని సామాన్యులకు బ్యాంకుల లోన్లు రాకపోతుండే ఆ యొక్క 16 బ్యాంకులను జాతీయకరణం చేసి ఇలా సామాన్యుడికి కూడా లోన్లు అందేటట్టు చేసి ఇలా మిడిల్ వ్యాపారాలని ఇలా ఈ స్థాయికి తెచ్చింది ఎవరు? చెప్పురా. నాశనం చేసిరు. ఎవడు నాశనం చేసిండు? పొద్దుగాలేస్తే పేడి సోషల్ మీడియా పట్టుకొని పొద్దుగాలేస్తే వేకి చెప్తా అంటే నువ్వు మంచిగా చేసింటే నీకే ఓటేసినాడు కదరా. వాడు పనికిరాడనే పక్క పెట్టారు కదా. ఏ గుట్ట కనబడినా వదిలిండా, ఏ స్త్రీని కనబడ్డా వదిలిండా, ఎన్ని చెరువులు కబ్జా పెట్టిర్రు, ఎన్ని వీడియోలు చూపెట్టాలి. రైతు రుణమాఫీ 4 విడతలు చేసిండు. గొడగొడ ఏడ్చిర్రు రైతులు. ఎవరికి చేసిండు? ఏ రంగంలో చేసిండు? కేసీఆర్ ఏం చేసిండు? మోడీ ఏం చేసిండు? ఒకసారి ఉత్తరాదికి పోయిరాపో, బీజేపీ పాలిత రాష్ట్రాలకు పోయిరాపో, మళ్ళీ వస్తావో లేదో తెలియదు. పొద్దుగాలేస్తే అన్నదమ్ముల మధ్య కొట్లాటలు, భూమి కబ్జాలు, అన్ని గుజరాత్ పొట్టలు పెట్టడము, గుజరాత్ పేరు మీద మోడీ దోసుకోవడం. సామాన్యుడి కోసం ఏం చేసిండు? అన్ని చేసిన కాంగ్రెస్ మీద బురదలాడానికి సిగ్గుశరం లేదు. అన్నం తింటలేవు, గడ్డి తింటున్నావు. సోషల్ మీడియాలో రాష్ట్రానికి పైసలు ఇస్తారు. కాదు, కేసీఆర్ గారు 2014లో కాంగ్రెస్ వాళ్ళని గెలిచిన తీసుకున్నాడు, 18లో తీసుకున్నాడు. మళ్ళీ ఇవాళ వాడు వచ్చేసి నీతులు చెప్తా అంటే ఎన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బీజేపీ 2014 అధికారం వచ్చినప్పుడు 14 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ మిత్రపక్షాలు కానీ అధికారంలో ఉండే. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎత్తుకుపోయి ఆడ గౌహతిలో దాచిపెట్టిండు. మీరు చేస్తే సంసారం మేమేం చేయకముందే బురద తాగుతారా పిచ్చి లంచ కొడుకులు? ఎన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూల్చినావు? సిబిఐ ఈడీని ఎందుకు వాడుతున్నావు? ఎలక్షన్ కమిషన్ అధికారిని ఎన్నుకునే చీఫ్ జస్టిస్ ని ఎందుకు తీసేసిన వాళ్ళకెళ్ళి? అన్ని నాశనం చేసుకుంటే వ్యవస్థల్ని మళ్ళీ నీతులు చెప్తా అంటే నువ్వు అధికారంలో ఉండి కాంగ్రెస్ ని తిట్టడానికి నీకు అక్కెక్కడిది? ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి, ప్రభుత్వాలు వాళ్ళు ఏం చేసిందో చెప్పుకుంటారు, ప్రభుత్వాలు ప్రతిపక్షాలను తిట్టాయి. పిచ్చి నా కొడుకులు. నువ్వు మనిషివి. తూర్పు రాజారెడ్డి, కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ బెటర్. ఏం చేసిందిరా బీఆర్ఎస్? ఏం చేసింది? కాంగ్రెస్ ఏం చేయలే. నీకు కట్టే పెట్టలే గట్టిగా కదా. పెడుతుంది, ఇప్పుడు పెడుతుంది. కాంగ్రెస్ అధికారం ఉంది కదా, నీలాంటి వేస్తున్నా కొడుకులకి గట్టిగా కట్టే పెడుతుంది. అర్థమైందా? ఏం చేసిండు బీఆర్ఎస్ వాడు? చెప్పురా. ఆ ఆగమవ అనేట ఆమెకి ఇల్లు కట్టిస్తా అని చెప్పి వీని యొక్క ఫామ్ హౌస్ పోవడానికి ఆమె ఇల్లు కూడా కొట్టిండు. అట్లాంటి వాళ్ళు చాలా మంది. మీది వాసాల మర్రి బి అన్నాడు. బి అంటే బంగారు వాసాల మర్రి అన్నాడు. లాస్ట్ కింద బో పెట్టిండు, పంపించిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక వాళ్ళందరికీ ఇప్పుడు ఇందిరామ ఇల్లులు కట్టిస్తున్నాం. ఎందుకు వేసిండు? వాళ్ళని ఎందుకు నమ్మించి బోండిగా ఎందుకు విసికిండు? ఎందుకంటే వీనికి అట్లా చెప్తేనే వాళ్ళు ఇల్లు కూడా కూడగొట్టనిస్తారు, వీనికి రోడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందని. మేఘాల మీద అది మొత్తం కట్టకముందే, భూమి అనగకముందే ఆగమాగం కాళేశ్వరం ఎందుకు తెచ్చుకున్నాడు? వాని యొక్క ఫామ్ హౌస్లకి నీళ్లు తీసుకురావడానికి. అది భూమి కుంగక ముందే వేస్తే ఏమైంది? అది కుంగింది. మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకున్నాడు. ఫామ్ హౌస్లకు నీళ్లు తెచ్చుకోవడానికి వేసుకున్నాడు. అది దాంతోపాటు దోపిడీ కోసం వేసుకున్నాడు. డిజైన్ ఎందుకు మార్చిండు? గ్రావిటీ ద్వారా వచ్చే డిజైన్ ని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 90 ప్రాజెక్టులు సిల్ట్ తీసేటి అన్ని కలిపితే 40,000 కోట్లు, దాని ఎస్టిమేషన్ వేస్తే 80,000 కోట్లు అయితే ఒక్క కాళేశ్వరంకి చెత్తలండి కొడుకులు 1,10,000 కోట్లు చేసిండు. మొత్తం కలిపి ఇంట్రెస్ట్ అసలు కలిపితే 1,50,000 కోట్లు అవుతున్నాయి. ఎందుకైతే ఒక ప్రాజెక్టుకి? ఇప్పుడు ఎందుకైతే మరి కాంగ్రెస్ హయాంలో ఎందుకైతే 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టుకి? దరిద్రులు. ఏం చేసిండో చెప్పురా. అది మంచిగుండే ఇది మంచిగుండే కాదు. నేను గిన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. కనీసం మాసాయిపేటలో చిన్నపిల్లలు చచ్చిపోతే ఓలే కేసీఆర్ గారు. కొండగట్టు కాడ బస్సు పడిపోతే ఓలే. ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ రాత్రి పొద్దుకి 8కి స్టార్ట్ చేస్తే పొద్దుగాల 4 దాకా దాగి 1 గంటకు లేచినోడు ఇవాడు ఎప్పుడు ఆఫీస్కి వచ్చింది? అరే కరోనా ఉందిరా ఇప్పుడు వద్దురా అంటే కూడా గుడగుడ గులగొట్టిండు. ఎందుకు గులగొట్టిండు? ఆడెక్కడనో భూమి లోపల ఆ నిజాంల కాలంలో ఉన్నాయి, ఆడెన్నో సెక్రటేరియట్ ప్రాంగణంలో బంగారు కడ్డీలు ఉండేనంట, అవి ఎత్తుకోవడానికి కులగొట్టిండు. ఎందుకంటే ఈ బీజేపీ ఈ శాటిలైట్ ద్వారా ఎక్కడెక్కడ భూమి లోపల ఖనిజాలు ఉన్నాయి, బాక్సైట్ ఉంది, బంగారం ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది అని అవన్నీ వెతికి ఆయా భూములను కబ్జా పెట్టడానికి ఇలా ఆపరేషన్ కగార్ పేరు మీద అక్కడ ఛత్తీస్గఢ్ లో చంపుతున్నారు. అక్కడ కాశ్మీర్ లో ఆర్టికల్ 370A(b) ఉన్నది. ఏంది మాత్రమే రద్దు చేశారు. ఎందుకంటే ఆ భూమి కావాలని, ఆ భూమి లోపల ఉన్నాయి దోసుకోవాలని. అక్కడ భూమి కోసమే ఆడ గొడవ పెట్టినావు మణిపూర్ లో. దేని గురించి కూడా భూమి గురించే.
ఎందుకని ఆ భూమి లోపల ఖనిజాలుంటే ఎత్తుకుపోవాలి. దరిద్రం ఎత్తుకోవాలి. మళ్ళీ ఫేక్ ప్రాపగండా సినిమాలు తీసి ఇందిరాగాంధీ మీద కాంగ్రెస్ మీద బురద చల్లాలి. సిగ్గు శరం ఉండాలి. నిన్న ఆడ కూర్చుంటే పెట్టింది మంచి నువ్వు చౌకీదార్వి హవాయి చెప్పల మీద వేసుకుని హవాయి జహాజ్లో తిప్పుతా ప్రతి ఒక్కరికి ఇంట్లో బల్బు పెడతా వానికి అన్ని ఏర్పాటు చేస్తా స్మార్ట్ సిటీలు వేస్తా 15 లక్షలు తెచ్చి అకౌంట్లు వేస్తా ఇవి చెప్తే ఓట్లేసిర్రు కాంగ్రెస్ స్కామ్లను బురద చల్లితే. అర్థమైందా? కాంగ్రెస్ వాడేమో నువ్వు చేసిన చెత్తని వాడు అధికారం నుండి కూడా తిప్పికొట్టడంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కేవలం పరిపాలన చేయాలని నువ్వు చేసే ఫేక్లని వాళ్ళు తిప్పికొడితే అప్పుడే నీ బీజేపీని నీ ఆర్ఎస్ఎస్ని మొత్తం బ్యాన్ చేస్తే పీడబోతుండే. అతి మంచితనం ఇవాళ మీద వచ్చి కూర్చున్నది. అంతే నీలాంటి పిచ్చిన కొడుకులు కాంగ్రెస్ మీద బురదలడం తప్ప. నేను ఇన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నా. నీకు దమ్ము ఉంటే తూర్పు రాజారెడ్డి నువ్వు మొగోడివి అయితే ఓకే, నువ్వు అమ్మకే పుడితే కాంగ్రెస్ ఏం మంచి చేయలే, బీఆర్ఎస్ బీజేపీ ఏం మంచి చేసిందో రైస్ అవుతా. ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తే వర్కౌట్ కాదు. గివ్ ఎగ్జాంపుల్స్. మోడీ గాండుగాడు పీకిందేంది? ఇవాళ పాకిస్తాన్కి 19% వేయాలి టారిఫ్లు. మోడీ గాడు విశ్వగురు అని చెప్పుకునేటోడు ప్రపంచం అంతా తిరిగేసి వచ్చిండు. ఇవాళ 50% టారిఫ్లు. అమెరికాలో ఉన్న భారతీయుల బిజినెస్లు విక్తున్నాయి, భారతీయుల సెక్యూరిటీ విక్తుంది. ఇండియాలో ఉన్న భారతీయుల ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల ఇండియా బిజినెస్లు విక్తున్నాయి. భారతీయులకు అస్సలు వీసాలు ఇస్తలేరు. ఇది మోడీ గాడు చేసిన నమస్తే ట్రంప్ హౌడీ మోడీ. ఇది వీడి విశ్వగురు. నా చెవులలో తామర పూలు పెట్టించుకుంటూనే ఉంటా. హిందువులను చంపు, ముస్లిం బీసీ ఎస్సీ ఎస్టీలైన హిందువులను చంపు, ముస్లింలను చంపులని ప్రచారం చేయి. ఒక్క ఆర్యుని చంపవు, ఓన్లీ శూద్రులను చంపుతావు, హిందువులను చంపుతావు, ఆర్యులను చంపవు. దరిద్రం ఉండ కొడక. దీనరాజు మార్పు. ఎస్ అన్నగారు, థ్యాంక్ యూ బ్రదర్. చేద్దాం, ప్రజలను చైతన్యం చేద్దాం, వాస్తవాలు చెప్దాం. అందుకే చదువుకోండి. ఇక ఏ చేయని వాళ్ళు చదువుకోరు కానీ మీ పిల్లల్ని చదివియండి. చదువు అంటే ఉద్యోగం కోసం కాదు. అర్థమైందా? చదువుకున్నాడు ఇక ముచ్చడి చెప్పినా అర్థమవుతుంది. వాడు ఇక చెప్పులు కుట్టినా డిఫరెంట్ కుడతాడు, ఏది చేసినా వ్యవసాయం చేసినా డిఫరెంట్గా చేస్తాడు. చదువు అనేది వానికి ఒక నాలెడ్జ్, వానికి ఒక విషయ పరిజ్ఞానం కోసం, అవగాహన కోసం. ఎవడు వాడిని మోసం చేయరు. ఓకే, అర్థమైందా? బహిరంగ సభలకు ఎవరు వస్తారా? అందరు చదువుకోని వాళ్ళు వస్తారు. ఇలా అందరి స్వామీజీల దగ్గర పోయి మోసపోతుంది ఎవర్రా? చదువుకోని వాళ్ళు అవుతున్నారు. ఎక్కడికి పోయినా అభ్యూజ్ ఎవర్రా చిల్లరకు ఓట్లు అమ్ముకుంటుంది? చదువుకోని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నావు? చదువుకోకపోతే నీ దగ్గర పైసలు ఉంటాయి, పేదరికం ఉంటుంది, విషయ పరిజ్ఞానం ఉంటుంది, ఎక్కువ పైసలు వచ్చే పని చేయలేవు. కాబట్టి నేను ఎవడైనా అబ్యూజ్ చేస్తున్నాడు. ఎవడైనా నీ యొక్క నిస్సహాయతని వాడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. వాడు చదువుకున్న దగ్గర తక్కువ డిస్కౌంట్లు ఇస్తాడు, తక్కువ రేటుకి ఇస్తాడు. చదువుకొని ఊరు నుంచి వచ్చిర్రు అంటే వాడికి ఎక్కువ రేటు చేస్తాడు వ్యాపారి. సో ఇది దునియా నడుస్తున్నది అట్లా. మనకి తెలుసుకోరు ఏం బీకరు. ఇలా అంధభక్తులు ఎందుకు తయారవుతారు? ఒక్క బీజేపీ నాయకుడి ఆర్య బ్రాహ్మణుడి యొక్క ఎవరి పిల్లలు కూడా రోడ్ల మీకు వచ్చి జంబి కత్తులు వాడుతున్నారు. ఇదే బీసీ పొరగాళ్ళు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? వీడికి చదువు లేదు, పాడలేదు, మన లేదు, మశానం లేదు. చదువు లేకపోతే చదువుకి బెస్ట్ దోస్తు ఏంది? పేదరికం. కాబట్టి మీ జీవితాలు పీక్తే వీకినాయి. మీ పొరగాళ్ళని చదివిపోయి రాజేష్ మామిడిపల్లి. ప్రజాస్వామ్యం అంటే అందరూ చెప్పేది వినాలి, పరిగణలోకి తీసుకోవాలి. మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏది ఉందో అది చట్టం రూపంలో అమలు చేయాలి. కానీ ఇక్కడ అందరి అభిప్రాయాన్ని తీసుకోవట్లేదు, కొందరిని మాట్లాడనివ్వట్లేదు, నోరు నొక్కుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు బ్రదర్. 2014 నుంచే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. కేసీఆర్ వచ్చినాక ఇది మొత్తం అన్ని యూనియన్లు బంద్ చేసిండు. ఇది ధర్నా చౌక్ బంద్ చేసిండు. ఎక్కడ ధర్నా చేయనీయలేదు. ఎంత నిర్బంధం చేసిండు. లాస్ట్ కి ఆర్టీసీ కార్మికులు నెల రోజులు సమ్మె చేసారు. లాస్ట్ కి భూ పెట్టి మీ ఉద్యోగం ఉంటే ఉంటుంది, పిక్తే అని చెప్పిండు. ఇలా మనం అంటున్నాం అట్లా ఏం చేయలేదు, ఏం చేస్తలేము, ఏం చేసే ప్రయత్నం చేస్తలేము. వాటి పూర్తి ఫలితాలు రావడానికి టైం పడుతుంది. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చిండ్రు. 5 ఏళ్ల లోపల మేము చెప్తాము. ఎన్నికలకు పోవాలంటే చెప్పాలి కదా మేము ఏం చేసినామో. చెప్తాం కదా, ప్రజలు నిర్ణయిస్తారు కదా. మీరు దక్షిణాదిలో బీజేపీ సంఖ నాకించుకున్నా రాదు. బీఆర్ఎస్ వాడి దోపిడిని ప్రజలు గమనించారు, వాడు రాడు. ఓకే, మీరిద్దరు కలిసి ఆంధ్ర చంద్రబాబు నాయుడు గాంతోటి, వాని అయ్యతోటి, వాని తాతతోటి, జనసేన గాంతోటి ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో రారా మీరు. ఇక్కడ ప్రజలు చాలా తెలివికల్లలు. ఓకే, అర్థమైందా? రాజేష్ మామిడి బ్రదర్, అమెరికాలో ఈరోజు నో కింగ్స్ అనే నిరసన జరుగుతుంది. మీరు పాల్గొన్నారు. దాని మీద మీ అభిప్రాయము ఎలా? నాకు భారతదేశంలో సాధ్యం నో కింగ్స్ అనే తెలియదు బ్రదర్. దాని గురించి నేను చూసినాక మళ్ళీ ఎప్పుడైనా రిప్లై ఇస్తా. రాజేష్ బ్రదర్,
అఖిల్ అన్నా గుడ్ జాబ్, థ్యాంక్ యూ బ్రదర్. రాజేష్ బ్రదర్ ఏమంటున్నారు బ్రదర్? కేసీఆర్ ఎంత డబ్బు దోచుకున్నాడో నాకు మొన్న ఒక ఉదాహరణ తెలిసిన తర్వాత అర్థమైంది. ఎవరైనా కార్యకర్తలు కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ దగ్గరికి వెళ్తే మనం చెప్తలేం బ్రదర్, నేను కావాలంటే వీడియోలు చూపెడతాను. నిన్న మన కవిత గారు ఓకే వాళ్ళ కూతురు సొంత కూతురు చెప్తున్నది, ఎక్కడెక్కడ ఎన్ని వేల ఎకరాలు ఎన్నెన్ని కబ్జా పెట్టినో వాళ్ళ కూతురే చెప్తుంది, కవిత గారే చెప్తున్నారు. మా నాయన పేరు వాడుకొని సంతోషరావు ఆ గ్రీన్ దాని కింద సెలబ్రిటీని పిలుచుకొని ఎన్ని భూములు కబ్జా పెట్టిండు, ఎన్ని అడవులు కబ్జా పెట్టే ప్రయత్నం చేసిండ్రు, హరీష్ రావు కాళేశ్వరం పేరు మీద ఎన్ని దోసుకున్నాడు, మళ్ళీ మా నాయనకి ఎందుకు దోషి చేస్తున్నావు, నువ్వు కదా దోసుకున్నది అని ఆమె అన్ని డీటెయిల్స్ పెడుతుంది. వాళ్ళు అన్నది అన్ని ఎవ్రీథింగ్ ఆమె దగ్గర నుంచి చూసింది కాబట్టి ఆమె చెప్పగలుగుతుంది. అంతకంటే ఆమె చెప్తుంది కదా. కేటీఆర్ ఏమంటాడు, మేము 100,000 ఎకరాలు ఉన్నాయి భూస్వామి అంటాడు. ఎందుకని దోపిడీ మాది కాదు అని చెప్పుకోవడానికి. కానీ వాళ్ళ కూతురే చెప్తుంది కదా, కూతురే కాకుండా సన్నిహితులు కూడా చెప్తున్నారు. ఓకే మాకు పెళ్లి చేయడానికి కూడా పైసలు లేకుండా అని చెప్తున్నారు. వాస్తవం ఇది. ఏ ఇంట్లో ఫలానా ఇంట్లో ఎవరింట్లో పోయి ఒక 5 రూపాయలు సిగరెట్ కోసం అడుక్కున్నాడు కేసీఆర్. మరి ఇంత ధనవంతుడు 100 కోట్లకు అధిపతి 1000 కోట్లకు అధిపతి ఉంటే పాస్పోర్ట్ బ్రోకర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ గారికి? అది క్లియర్గా అర్థమవుతుంది, ఎవరికి తెలియదు ఏమొచ్చుంటు. అది కేసీఆర్ దగ్గరికి దేశం కాదు, ఈ ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ దరిద్రుడికి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ పార్టీకైనా ఫండింగ్ చేసే పైసలు కేసీఆర్ దగ్గర ఎక్కడి. అక్కడ అప్పుడు ఆర్జేడీని పిలిచి ఈయనకి ఎందుకంటే అయితే ప్రెసిడెంట్ అనే కావాలి, వైస్ ప్రెసిడెంట్ అనే కావాలి, ప్రధానమంత్రి కావాలని ఒక ఆశ ఉండే కేసీఆర్ గారికి. అందుకని అప్పుడు ఆర్జేడీని అన్ని పార్టీలను పిలిస్తే ఎంత వాళ్ళ డీల్ 10,000 కోట్ల 12,000 కోట్ల ఎంత కావాలి చెప్పు నీకు, ఎండ్ ఆఫ్ ద డే నేను ప్రధాని అవుతా, నాకు సపోర్ట్ చేయి. కానీ బీజేపీ వాళ్ళు రాణిస్తారా, దక్షిణాదిని రాణిస్తారా? సో కేసీఆర్ దగ్గర ఒక్క పార్టీకే 10,000 కోట్ల వారేశాని పైసలు ఎక్కడి కేసీఆర్ దగ్గర? కామన్ సెన్స్ లేదా? వాళ్ళు కబ్జా పెట్టిన భూములే లక్షల కోట్లు అవుతాయి. ఇక కాకుండా క్యాష్ పరంగా తక్కువ 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు దోసుకొని ఉంటారు ఈజీగా ఆ 7 లక్షల కోట్లకి వెళ్ళి. అర్థమైందా? సో అర్థమైంది. ఎవరైనా కార్యకర్తలు కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ దగ్గరికి వెళ్తే ఈ మధ్యలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అప్పుడు రాత్రికి రాత్రే వాళ్ళని ఫ్లైట్ బుక్ చేసి చెప్తూనే ఉంది కదా, హరీష్ రావు ఎంత మందికి నువ్వు పైసలు ఇచ్చినావు, మేము ఆల్రెడీ పార్టీ ఫండ్ ఇవ్వంగా మళ్ళీ సపరేట్ అడిషనల్ ఎన్ని ఇచ్చినావు. ఇలా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓడిపోవడానికి కారణం ఎవరు? హరీష్ రావు. ఎన్ని డబ్బులు ఎక్కడెక్కడ ఎన్ని వంచి పెట్టిండు, ఎక్కడి నీ దగ్గర? అంతేందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టినావు కదా, సంచులు తీసుకొని రేవంత్ రెడ్డిని ఓడగొట్టినావు కదా కొడంగల్లా. ఈయన అరెస్ట్ చేసి ఈయన ఉంటే ఆ పంచనీయడని. మరి ఆ చిల్లరకి ఎందుకు అమ్ముడు పోతారు? వాళ్ళు పేదోళ్ళు కాబట్టే కదా, చదువు లేకపోవడం వల్లనే కదా. కానీ వాడు ఈ చిల్లర ఇస్తున్నాడు కానీ ఇంత 10 రెట్లు దోసుకుంటాడని ఇంగిత జ్ఞానం లేదు కదా ఈ జనాలకి. ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తే, నీ బిడ్డకి ఇల్లు ఇస్తే, నీకు నీ పండించిన ధాన్యానికి రేట్ ఇస్తే ఇది కదా నీ బతుకు మారేది. ఎల్లకాలం ఉంటుంది కదా. వాడు ఇచ్చే 2,000 3,000 ఏం చేస్తావు? ఆ రోజు ఇంత మందు తాగుతావు, తెల్లారు ఉత్సవం వస్తావు, నీ బతికేడ మారుతుంది. నీ బతుకు మారాలంటే నీ పిల్లగానికి చదువు చెప్పాలి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి స్కూల్ కట్టాలి, మంచి రోడ్లు వేయాలి. మంచి రోడ్ వేయకపోతే యాక్సిడెంట్ అయి చచ్చిపోతావు. లాంగ్ టర్మ్ ఆలోచించాలి కదా. అడిగితే పెద్దది అడగాలి. ఒక 10 కోట్లు ఇరా అని అడగాలి. 1,000-2,000 కోట్లు అమ్ముకుంటారా? ఇస్తే 10 కోట్లు అప్పుడు ఓటిస్తా అని చెప్పాలి. అప్పుడు 10 కోట్లు ఇస్తే నీ బతుకు మారుతుంది. బతుకు మారేది అడగాలి. చిన్న ఎందుకు చిల్లరా? ఇందిరా మిల్లు ఇస్తే నీ బతుకు మారుతుంది. ఎకరం భూమి ఇస్తే నీ బతుకు మారుతుంది. చిల్లర ఎందుకు రాయ్యా? మన బతుకులు మారేటి అడగాలి. బుద్ధి లేదు, మన లేదు, మశానం లేదు. 1,000-2,000 అమ్ముడు పోతారు. సిగ్గుండాలి. ఏం చేసుకుంటావు? ఇప్పుడు 1,000-2,000 ఇప్పుడు వాడు నీకు తీసుకున్నోడికి 1,000-2,000, పంచినోడికి 50 కోట్లు 100 కోట్లు. 100 కోట్లు వాడు వారబోతాడా? వాడు అప్పు తెచ్చో ఎట్లనో అడ్డదారినో ఎటు తెస్తాడు. వాడు గెలిచినాక 1,000 కోట్లు సంపాదిస్తాడు. 1,000 కోట్లు అంటారు, ఇంకెక్కువనే సంపాదిస్తాడు. రాత్రికి రాత్రే వాళ్ళని ఫ్లైట్ బుక్ చేసి గోవా పంపించి ఒక్కరోజు అక్కడ హోటల్లో 50 మందిని 100 మందిని అవసరమైతే హోటల్లో ఉండి జల్సా చేయించి మళ్ళీ ఫ్లైట్కి హైదరాబాద్లో ఎక్కిస్తున్నాడని నేను విన్నాను.
మాకు తెలిసిన వాళ్ళే, మా బంధువులే మొన్న కేటీఆర్ ని కలవడానికి వెళ్తే ఒక్క నైటే గోవాలో ఉండి హోటల్ అంతా అనుభవించి వచ్చారని నాకు మొన్ననే తెలిసింది. అట్లా ఎంత మందికి చేస్తున్నారో, మరి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎక్కడిది మన దగ్గర దోసుకున్న సొమ్ము. ఇప్పుడు ఎకరంకి 100 కోట్లు చేస్తున్నారు, 50 కోట్లు చేస్తున్నారు అంటే ఒక సామాన్యుడు భూమి కొనుక్కునే పరిస్థితి, బంగారం కొనుక్కోలేని పరిస్థితి తెచ్చినామంటే అదే పరిపాలన రయ్యా. అదంతా మీ దగ్గర పెట్టుకొని మీ ఆస్తికి పెంచుకుంటుర్రు అడ్డదారులు దోసుకొని. అంటే పేదవాళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, సామాన్యుల దగ్గర ఎలాంటి సంపద ఉండొద్దు. వీళ్ళు ఏమి లేకుండా, గతి లేకుండా ఉంటేనే చిల్లరకి ఓటేస్తారు. ఈ చిల్లర పథకాలకు కానీ చిల్లరకు కానీ. చిల్లర పథకాలు టెంపరీగా, ఇన్ ద లాంగ్ రన్ మా కాళ్ళ మీద మేము బతికేటట్టు చేసుకోవాలి. నాకు సన్న బియ్యం వద్దు, నేను సన్న బియ్యం కొనుక్కునే స్థాయికి నన్ను పెంచు, నా ఆర్థిక స్థితిగతులు పెంచు, నాకు బతుకుదెరువు చూపెట్టు. నేను పండించిన వస్తువులకు కానీ, నేను చేసిన సేవలకు కానీ, నేను పండించిన ధాన్యం కానీ, ఇంకా దేనికైనా ధరను పెంచు. అది నా బతుకు మారుతుంది. అప్పుడు నేనే కొనుక్కుంటాను. నువ్వెందుకు ఇవ్వాలి చిల్లర? నువ్వెందుకు ఇవ్వాలి? ఒకరు కట్టిన ట్యాక్సులు తీసుకుని ఇంకొకరికి పంచిపెట్టాడు ఎందుకు? ఆ పైసలని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి, అభివృద్ధికి వాడు. నా స్థితిగతిని పెంచు. అంటే నేను ఎదగొద్దు, ఎదిగితే నీకు చిల్లర కమ్ముడు పోను కాదురా. నువ్వు మంచిగా చేస్తే నీకే ఓటేస్తా. నువ్వు మంచిగా చేస్తే నువ్వు దోసుకోలేవు, అది నీ కుట్ర. కలవదట్లా. ప్రజల శ్రమని, ప్రజల యొక్క సంపదని, జాతి సంపదని, భూగర్భ ఖనిజాలని, యొక్క సృష్టి వనరులని దోసుకుంటా అంటే ఎందుకు ఊరుకుంటాం? అది అందరి. మేము ఊరుకోం. మమ్మల్ని ఎంతమందిని చంపుతారో, ఎంతమందిని ఇబ్బంది పెడతారో పెట్టండి. అవును బ్రదర్, రాజేష్ బ్రదర్, ఇది రాజేష్ మామిడిపల్లి బ్రదర్. కాంగ్రెస్ ఏం చేసింది అని అడిగే వాళ్ళకి భారతదేశంలో కాదు, బ్రిటిష్ తోటి కొట్లాడింది ఎవడు, స్వతంత్ర పోరాటం చేసింది ఎవడు, తెలంగాణ ఇచ్చింది ఎవడు, ఇవాళ దేశంలో కట్టిన ఏదైనా మెడికల్ రీసెర్చ్ కానీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, ఏమన్నా స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, అంటూ రోగాలతోటి శుచి శుభ్రత లేదు. బ్రిటిష్ వాడు మొత్తం దోసుకున్నాడు. మనం తినే సంపద తిండి దోసుకోపోతే కృత్రిమ కరువులు వచ్చి 30 లక్షల మంది బెంగాల్ అనేక సార్లు, ఒకసారి కాదు అనేక సార్లు వచ్చినాయి. ఆ విధంగా ఇది ప్రపంచంలో 2/3 సంపద, 27% ఉన్న సంపదని 2% తెచ్చి అడుక్కునే దేశం చేస్తే, ఇవాళ ప్రపంచ దేశాలతో అన్ని రంగాల్లో కంపీట్ అయ్యే స్థాయికి ఎవడు తెచ్చిండు? ఇలా ఇదే అమెరికాకి ఎప్పుడు 260 దాదాపు 300 సంవత్సరాల కింద వచ్చింది స్వతంత్రం. ఓకే, సో వాళ్ళతోటి మనం ఇవాళ కంపీట్ అవుతున్నాము 60-70 ఏళ్ళల్లో. అంటే ఎవడు చేసిండ్రా అయ్యా? స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్ని ఊర్లకు కరెంట్ ఉండే, ఎన్ని ఊర్లకు బస్ సౌకర్యం ఉండే, చుట్టూ ఓపెన్ బార్డర్స్, ఆర్మీ లేదు, ఏమీ లేదు. చైనాతో ఎందుకు ఓడిపోయినాం? బలమైన ఆర్మీ లేక. ఇవాళ భారతదేశం ఒక బలమైన ఆర్మీ ఎట్లా తయారైంది? ఒక న్యూక్లియర్ ఉన్న దేశం ఎట్లా తయారైంది? అన్ని ఇండస్ట్రీస్లలో ఇలా ఈ స్థాయికి ఎట్లా వచ్చినాం? మోడీ గారు చేస్తారాలే, మోడీ గారు పెట్టింది ఏం లేదు. వాడు దోసుకుంటున్నాడు, కాంగ్రెస్ మీద బురద వెళ్తున్నాడు, పొద్దుగాలేసి హిందూ ముస్లిం గొడవ పెడుతున్నాడు. చెప్పండి, ఒక్క నాగార్జున సాగర్ లాంటి ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు మోడీ కట్టింది చెప్పండి నాకు. చెప్పరు. కానీ కాంగ్రెస్ మీద బురద వెళ్తారు. కాంగ్రెస్ చేసిన దాని మీద పంటలు పండించుకోవాలి, కాంగ్రెస్ బురద వెళ్తారు. 1940లలో బ్రిటిష్ వాళ్ళు దాదాపు 55 దేశాలకు స్వతంత్రం ప్రకటించారు. అన్ని దేశాలతో పోల్చి చూడండి, భారతదేశం ఒకటే అభివృద్ధి చెందే దేశంగా ఎందుకు అయింది? మనతో స్వతంత్రం వచ్చిన ఎన్నో దేశాలు చూడు, పాకిస్తాన్ చూడు, బంగ్లాదేశ్ చూడు, ఇండోనేషియా చూడు, ఏ దేశమన్నా తీసుకో, మరి కాలేదే అభివృద్ధి. చైనా ఎప్పుడు వేరే దేశం హయాంలో లేదే. మరి ఇవాళ భారతదేశం ఈ స్థాయికి ఎట్లా వచ్చింది? వాళ్ళ కాలి కొనగోటికి పనికిరాని దద్దమ్మలు ఇలా మీరు కాంగ్రెస్ మీద బురద. ఆయన రాసిన పుస్తకమే మీకు అర్థం కాదు. ఆయన బిడ్డకు 30 లెటర్లు రాసిండు. అది ఇలా పుస్తకం, అది భారతదేశ చరిత్ర గురించి డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాసిండు. అది వాళ్ళు ఏముందో చదివి అర్థం చేసుకునే శక్తి లేని వాళ్ళు మీరేం అంటారా? వాళ్ళకి ఎన్ని భాషలు వచ్చు, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎన్ని విషయాల మీద అవగాహన ఉంది. వాళ్ళు ఇలా దేశాన్ని నిర్మించారా? వాళ్ళ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద నేటికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్స్ కి, అట్లనే మాస్టర్స్ చేసే వాళ్ళకి ఎకనామిక్స్ లో వాళ్ళకి ఈ నేటికి అవార్డులు ఇస్తారు. మోడీ గారికి ఎవడు అవార్డు ఇయ్యాడే? ఎవడు మోడీ గారి పేరు మీద ఎవడు అవార్డు ఇయ్యాడు? మోడీ గారి పేరు మీద ఎవడు విగ్రహాలు పెట్టాడు? వాడు అంకోటి చాప్, మనకి ఏం తెలియలేదు. వాడు దేశాన్ని నాశనం చేస్తున్నాడు.
కామన్ సెన్స్ లేదు. ఇక సబ్జెక్ట్ నాలెడ్జ్ పక్క పెట్టు, ఇక విషయ పరిజ్ఞానం పక్క పెట్టు, పరిపాలన గురించి పక్క పెట్టు, కామన్ సెన్స్ లేదు. నవ్వుడు మొన్న బ్రిటన్ ప్రధాని షేక్ హ్యాండ్ ఇస్తే నేను షేక్ హ్యాండ్ కూడా ఇవ్వని తిడుతున్నాడు ఆయన. ఇది చదువుకోకపోతే గట్లే ఉంటుంది, కామన్ సెన్స్ కూడా తెలియదు, ఒక నలుగురు మధ్యలో ఎట్లా మెలగాలో తెలియదు. వెళ్ళి చూడండి ఎలా ఉన్నాయి పరిస్థితులు, భారతదేశంలో ఎలా ఉన్నాయి. ఇంతవరకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తేనే కదా అలా అభివృద్ధి చెందే దేశంగా ఎదిగింది భారతదేశం. మరి మిగిలిన 55 దేశాలు మనతో పాటు సొంతం వచ్చినాయి, ఎందుకు ఎదగలేకపోయా ఆలోచించాలి. అవును బ్రదర్, వాళ్ళు మూర్ఖులు. పొద్దుగా లేస్తే ఈ వాట్సాప్ యూనివర్సిటీలు, ఈ బీజేపీ యొక్క గోధి మీడియాలు, ఇవి పొద్దుగా లేస్తే కాంగ్రెస్ ఒకటే వాళ్ళు చేసేది, ఏం లేదు. ఎవడన్నా వాడు మోడీ ఏమైనా చేస్తే గొప్ప చెప్పుకోవాలి. పొద్దుగా వీడు 11 ఏళ్ళు వీడు అధికారంలో నుండి పొద్దుగా లేస్తే కాంగ్రెస్ మీద బురద ఏమొస్తుంది అంటే వీడు ఆల్టర్నేటివ్ లేదు అంటే ఎల్లకాలం నీకే ఓటేస్తారు, నువ్వే దోసుకోవచ్చు. కరెక్టా? అది కాంగ్రెస్ వాడు అట్లా అనుకుంటే నీకు చేరాకపోతుండేనా, బీజేపీ లేకుండా ఆర్ఎస్ఎస్ లేకుండా ఏకపోతుండేనా 70 ఏళ్లలో? అది అది కాంగ్రెస్ చేసిన మంచి పనులు ప్రజల గుండెల్లో ఉంటాయి. నువ్వు పేరు మారిస్తే నువ్వు లేదు అంటే పోకుండా పోదు కదా. సో దేశంలో దళితుల పరిస్థితి అధ్వానంగా ఉండే, గుడిసెలలో ఉంటుండే, వాళ్ళ పక్కా ఇల్లు కట్టించింది ఎవరా? కాంగ్రెస్, ఇందిరాగాంధీ గారు. లేకపోతే ఈ అగ్రకులమోడు వచ్చి దళితుల గుడిసెలని గాలబెట్టేటోడు. ఇలా ఎస్సీ ఎస్టీల దగ్గర ఎకరం 2 ఎకరాలు ఉన్నాయంటే కారణమోడు. కొంతవరకు నక్సలైట్లు, కమ్యూనిస్టులు, మిగతాది కాంగ్రెసే. రాజేష్ ఇలా పేదోళ్ళ దగ్గర ఉన్న భూమి అంతా తీసుకుపోయి ఆర్య బనియాల దగ్గర, ఆర్య బ్రాహ్మణుల దగ్గర పెడుతున్నావు. కాంగ్రెస్ అట్లా ఏలే, ఈ భూస్వాముల దగ్గర ఉన్న భూమి తీసుకొచ్చి పేదోనికి పంచిపెట్టింది. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, జవహర్ లాల్ నెహ్రూ గారి సమయంలో మన బడ్జెట్ 500 కోట్లు మాత్రమే. దాంట్లోనే ఎన్ని కట్టారు నెహ్రూ గారు? కరెక్ట్ బ్రదర్. నాగార్జున సార్కి 100 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అనుకుంటా. సో దాంట్లోనే ఎన్ని కట్టారు నెహ్రూ గారు? దాని కెపాసిటీ ఎంత? 400 టీఎంసీలు. అది ఇలా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అంటుండే కదా, 50 టీఎంసీలు మల్లన్న సాగర్కి అంతే, మిగతా 5-10 టీఎంసీలే బరాజులే. దానికి వాడు 1,10,000 కోట్లు చేసిండు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 90 ప్రాజెక్టులు, ఎంత 40,000 కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్, పెరిగి అది లేట్ కావడం వల్ల పెరిగి 80,000 కోట్లు అయింది 90 ప్రాజెక్టులకి, చిన్న పెద్ద సిల్ట్ తీసి అన్ని కలిపి. వీడు ఒక్క ప్రాజెక్టు 1,10,000 కోట్లు ఇచ్చి కావాలని డిజైన్ మార్చిండు. గ్రావిటీ ద్వారా వస్తుంటే కాదని కిందికి మార్చి కిందికి వెళ్ళేస్తారంట. దోపిడీ చేయడానికి కుట్రాది. సో దాంట్లోనే ఎన్ని కట్టారు నెహ్రూ గారు? అసలు ఒక ప్లాన్ ప్రకారం ఆలోచించారు, అందుకే ప్లానింగ్ కమిషన్ పెట్టారు. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, ఇలా దేశాన్ని నిర్మించలేము. అట్లాంటి మరి మోడీ వచ్చినాక ఎందుకు సైన్స్ కాంగ్రెస్ ఎందుకు ఎత్తేసిండు, ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఎత్తేసిండు? అదొక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కదా. అంటే నీకు దేశాన్ని నిర్మించడానికి రాలేదు, దోసుకోవడానికి వచ్చినావు. ప్లానింగ్ కమిషన్ అంటే నీ ఇష్టం ఉన్నట్టు చేయనియదు కదా. ఘోరం. అదే ఇప్పుడు ఇవన్నీ ఎవరికి అర్థం కావాలి? నీలాంటి వాళ్ళకి అర్థమైంది. మన జనాభా ఎంత? 5-10% కూడా లేరా. మరి మెజారిటీ 90% మంది ఎవరున్నారు? చదువుకోని వాళ్ళు ఉన్నారు. ట్రాక్టర్లు ఎక్కిచ్చే వచ్చే వచ్చే ఆ మీటింగ్ ని ఆడ ఏం చెప్తాడు ఎవరికి తెలియదా? 500 1000 ఇచ్చే, లేకపోతే వాళ్ళ మొగుడు ఎవరిని కోటేయమంటే వాళ్ళ కోటేసే. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అవకేం తెలుసు? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు కేరళలో మోసం చేయలేకపోతున్నారు, చదువుకున్న దేశాల్లో మోసం చేయలేకపోతున్నారు, అమెరికాలో చేయలేకపోతున్నారు. కాబట్టి అక్కడ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం అవుతున్నాయి. కాబట్టి అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి చదువుకోండి, మీరు చదువుకోండి. మీతో కాకపోతే కనీసం మీ పిల్లల్ని చదివించండి. ఇది ఒక్కటే దేశానికి చేసే సేవ. రోడ్లు ఉడవాల్సిన అవసరం లేదు, స్పీచ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మీ పిల్లల్ని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరైనా చదువుకోకుండా లేకుండా చూడండి అంతే. నెక్స్ట్ జనరేషన్ ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇక చదువుకోనోడు కూడా కనిపించద్దు మన తెలంగాణలో, భారతదేశంలో. అప్పుడు ఎందుకు మార్పు రాదో, ఎట్లా బీజేపీ దేవుని పేరు చెప్పి కుట్రలు చేస్తాడో, బాబనోడు ఎట్లా దోసుకుంటాడో చూద్దాం. అంబేద్కర్ గారు ఆయన ఇంట్లో 14 మంది ఉంటే ఆయన ఒక్కడే చదువుకున్నాడు, ఆయన ఒక్కడే గ్రాడ్యుయేట్ అయ్యిండు వాళ్ళ ఊర్లో. ఇవాళ ఆయన వల్ల దేశాన్ని బాగుపడ్డది, ఒక జాతి దళితులు బాగుపడ్డారు, మిగతా జాతులు బాగుపడ్డాయి. ఆయన రాజ్యాంగం రాసిండు, ఆయన ఎన్నో పుస్తకాలు రాసిండు, ఆయన పంచిన నాలెడ్జ్. ఆయన చదువుకోకపోయింది, మిగతా వాళ్ళ అన్నదమ్ములు లేకుండా ఉంటే ఇవాళ దళితుల పరిస్థితి మూతికి ముంతా మొడ్డికి చీపురు. లేదంటే బ్రెస్ట్ సైజుని బట్టి బట్టలు లేకుండా గుళ్ళలో నాట్యం చేపియాలి, రోడ్లు ఉడిపియాలి, సండాసులు ఎత్తిపియాలి, డప్పు కొట్టిపియాలి. ఇవే కదా.
కాబట్టి చదువుకోండి రా అయ్యా అని 1,00,000 సార్లు చెప్తున్నా. ఓకే, చదువుకోండి, చదివించండి. చదువు అంటే 10, 12 కాదు, 15, 16 గ్రాడ్యుయేట్ కావాలి. చాలు. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, పయార్ద చర్చ్. జై భీమ్ బ్రదర్, జై భీమ్. ఇక ఈ వాట్సాప్ వచ్చింది. ఇక వాట్సాప్లో ఏది అది వాట్సాప్ ఎందుకు పెట్టిర్రు? అది ప్రైవేట్గా ఒక భార్యాభర్తలు, ఒక ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రైవేట్గా ముచ్చడి చెప్పుకోవడానికి, ఏదైనా షేర్ చేసుకోవడానికి. దాన్ని పొలిటికల్గా వాడుకొని పొద్దుగాలేస్తే ఫేక్ చెప్పడానికి పెట్టలే. అది వాడంట ఫేక్ చెప్పొచ్చంట. మనం వాడి గురించి వాస్తవాలు చెప్తే మనం కేసులు పెడతారట. ఎంత దరిద్రం ఈ బీజేపీ! సిగ్గుండాలి. హెచ్ఆర్ మోహన్ బ్రదర్, మీ ధైర్యానికి జై భీమ్ బ్రదర్. తప్పదు బ్రదర్, మార్పు కావాలంటే మనం కష్టపడాలంతే. కొత్త బిడ్డకు జన్మనియాలంటే తల్లి ప్రసవ వేదన పడాల్సిందే అంతే. ఇప్పుడు అన్ని ఇంజక్షన్లు ఇచ్చి ప్రసవ వేదన లేకుండా అయితే అది కరెక్ట్ కాదు. అది నేచర్ ఏది పెట్టినా దానికి పర్పస్ ఉంటుంది, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి అన్న, మా నాయన చిన్నప్పుడు నాకు బాగా చెప్పేవాడు, ఎక్కువ చదువుకునేవాడు. బాగా ఎందుకు చదువుతాడని అంటే ఏమీ చదువుకోలేనటువంటి వ్యక్తులని దోచుకోవడానికి, మోసం చేయడానికి చదువుతాడు అంట. ఇది ఎంతవరకు నిజమో అని అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇదే పచ్చి నిజం అనిపిస్తుంది. అందుకే నేను తక్కువ చదువుకున్నాను. అది కాదు బ్రదర్, శ్యామ్ బ్రదర్. దోపిడీ మెంటాలిటీకి చదువుకు సంబంధం లేదు. ఓకే, చదువు అంటే ఇప్పుడు కాలేజీ చదువుకోనంత మాత్రాన విషయ పరిజ్ఞానం తెలుసుకోవడంలో, ఎదుటి వ్యక్తిని అండర్స్టాండ్ చేయడంలో, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడంలో ఉంటుంది. కానీ దేర్ ఆర్ లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా పెద్ద లెవెల్ను డీప్ రీసెర్చ్ చేయాలి, డేటాని అనాలిసిస్ చేయాలి, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ చేయాలంటే ఎక్కడో చోట, లేకపోతే బెటర్ కమ్యూనికేట్ చేయాలంటే ఎక్కడో చోట ఈ చదువు అనేది ఆపుతుంది. అర్థమైందా? కాబట్టి చదువు అనేది అదొక ఒక ఆయుధం లాంటిది. నీకు ఒక బేసిక్, నీకు నచ్చిన రంగంలో చేయడానికి నీకు నీకు ఒక పవర్ఫుల్ టూల్ అన్నట్టు. అది నీ అస్త్రం. అది చదువు అనేది నీ అస్త్రం. అర్థమైందా? చదువుకోవడం వల్ల నీకేమైతుంది, నువ్వు ఏదైనా తొందరగా తెలుసుకోగలుగుతావు. ఎవడన్నా ముచ్చడి చెప్పినా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎవడు నిన్ను మోసం చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి రిలేటివ్లీ. ఎందుకంటే నువ్వు ప్రశ్నిస్తావు. నువ్వు లేదంటే ఇప్పుడు చదువుకోని అమ్మ ఉన్నది ఊర్లో. ఓకే, ఆమెకు ఎవడో మోసం చేసిండు, పైసలు తీసుకొని ఎగ్గొట్టిండు, లేదంటే షాపుకి పోతే ఆమెకి 100 రూపాయలది 1000 రూపాయలకు అమ్మిండు, ఇంకేదో చేసిండు. ఇప్పుడు ఆ అమ్మకి ఎట్లా కొట్లాడాలి, ఎక్కడికి పోవాలి, లాయర్ అంటే వాడు కోర్టులో ఎట్లా కేసు వేయాలి, ఒక నలుగురు ముందట పోయి ఎట్లా మాట్లాడాలి, ఒక భయము, ఒక బిడియము, ఇవన్నీ ఎట్లా లిమిటేషన్స్ అయిపోతున్నాయి కదా. అమ్మకి ఎంతో పోరాటం చేయాలని ఉన్నా కానీ చేయలేకపోతుంది కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, సినిమా వచ్చింది చూడు, ఆయన పేరు మల్లేశం. అది వాళ్ళ అమ్మ కోసం ఆస మిషన్ కనిపెట్టిండు. ఇప్పుడు ఆయన చదువుకోకపోవడం వల్ల ఎంత కష్టపడ్డాడు. ఆ ఆస మిషన్ కనిపెట్టాలంటే, ఆ ఎలక్ట్రానిక్స్ చదవాలంటే, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన ఎంత స్ట్రగుల్ చేసిండు అనేది సినిమా కదా. ఇప్పుడు అదే ఆయన చదువుకొని ఉంటే ఆయనకు కొంచెం ఈజీ అయిపోయింది ఆ ప్రాసెస్. అంత కష్టంగా అయ్యేది కాదు. అర్థమైందా? సో కాబట్టి చదువు అనేది ఏ ఏజ్లో అయినా చదువుకో. ఇప్పుడైనా చదువుకోవచ్చు. నువ్వు ఇప్పుడు ఆపేసినావు, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అది ఏది అకాడమిక్ ఎడ్యుకేషన్ కాకుండా కూడా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఒక డిక్షనరీ పట్టుకొని తెలుగులో ఆ పదానికి ఇంగ్లీష్లో ఏమంటారు, ఇంగ్లీష్లో ఆ పదానికి తెలుగులో ఏమంటారు, ఓ డిక్షనరీ మొత్తం పట్టు. ఖాళీగా ఉన్నప్పుడు ఓ డిక్షనరీ, ఈ చెత్త యూట్యూబ్ కాకుండా ఓ డిక్షనరీ కొనుక్కో, ఆక్స్ఫర్డ్. ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు మేము జిఆర్ఈ టోఫెల్ రాసినప్పుడు చదువుకోలే, అన్ని వర్డ్స్ తెలియదు కదా, అమెరికాలో వాడే భాష చదువుకోలే, డిక్షనరీ బట్టి పట్టినాం. సో కాబట్టి నువ్వు డిక్షనరీ బట్టి పట్టు. చదువు అంటే ఓన్లీ కాలేజీ పోయి చదివితేనే చదువు కాదు. చదువు అంటే ఏ విషయమైనా ఏదైనా మనకు అర్థం చేసుకోవాలి, ఆర్టికల్ కానీ ఏదైనా కానీ. ఓకే, సో కాబట్టి చదువుకో, ఇంగ్లీష్ నేర్చుకో. ఇది నువ్వు పుస్తకాలు చదువుకో, తెలుగు పుస్తకాలు చదువు, ఇంగ్లీష్ పుస్తకాలు చదువు, ఇంగ్లీష్ సినిమాలు చూడు, తెలుగు సినిమాలు చూడు, అన్ని. సో నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచైనా వస్తుంది. ఓకే, స్కూల్కి పోయి కాలేజీ పోతే అది బెటరు. అది కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ ఉంటుంది. ఒకవేళ నీకు అది వర్కౌట్ కాకపోతే, ఒకవేళ ఇప్పటికే అవకాశం ఉంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, ఇందిరాగాంధీ యూనివర్సిటీ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. నీకు అంత ఓపిక లేకపోతే, పైసలు కట్టే స్తోమత లేకపోతే, నువ్వు ఖాళీగా నీకు నచ్చిన పుస్తకం తెచ్చి చదువుకో. దానిలో అర్థం కాకపోతే డిక్షనరీ చూసుకో. ఒక ఫస్ట్ 6 months 3 months 6 months కష్టం అవుతుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, కంఫర్ట్ అయిపోతుంది. ఒక్కసారి ఒక డిక్షనరీ పట్టు.
నీకు ఇంగ్లీష్ ఈజీ అయిపోతుంది. అర్థమైందా? సో కాబట్టి నీకు చాలా లాభం అవుతుంది. ఇలా సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియాలో ఏది అక్కడ ఓట్లు అడగాలంటే మనకి హిందీ భాష రాక ఇబ్బంది అవుతుంది. సౌత్ హీరోలకి నార్త్లో పోతే అక్కడ మనం వాళ్ళు వచ్చి మన సౌత్లో చేస్తున్నారు. బెంగళూరు వాళ్ళు, కేరళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, లేకపోతే ఉత్తరాది వాళ్ళు ఈడ రాగలుగుతున్నారు. ఇక్కడ సినిమాలల్లో, ఇక్కడ సీరియల్స్లో యాక్ట్ చేయగలుగుతున్నారు. మన వాళ్ళు అక్కడ పోయి ఎంత చేద్దామని ఆలోచన ఉన్నా చేయలేకపోతున్నారు. అల్లు అర్జున్ కానీ, లేకపోతే ఈ విజయ్ దేవరకొండ కానీ, గతంలో నాగార్జున కానీ, గతంలో చిరంజీవి కానీ నార్త్లో పోయి ఏదో చేయాలని వీళ్ళకున్న యాక్టింగ్ స్కిల్స్కి ఏమాపింది? భాష. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హిందీలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, కేసీఆర్ గారు, ఇంకా అనేక మంది. కానీ ఆ ఫ్లూయెన్సీ వస్తలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోవడం వల్ల. సో కాబట్టి మనకు భాష అయినా విషయ పరిజ్ఞానం అయినా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఓకే, అర్థమైందా? నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను ఏదైనా వేరే బ్రెయిన్ తోటి ఎక్కువ పని చేస్తలేను అనుకో, గిన్నెలతో తోమేది ఉంది, వంట చేసేది ఉంది అనుకో, ఏం చేస్తా? ఏదో ఒకటి నాకు నచ్చిన డాక్యుమెంటరీ ఏదో ఒకటి పెట్టుకుంటా. ఎందుకని? విషయ పరిజ్ఞానం కోసం. అర్థమైందా? అది ఏ రంగమైనా కావచ్చు, ఈ మెడికల్ రంగం కావచ్చు, ఫుడ్ గురించి కావచ్చు, లేకపోతే లా గురించి కావచ్చు, చట్టాల గురించి కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. ఒకప్పటి లెక్క పుస్తకం బట్టి చదువుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు యూట్యూబ్లలో వీడియోలు ఉన్నాయి, ఆడియో బుక్లు ఉన్నాయి, వీడియో బుక్లు ఉన్నాయి. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, వింటే చాలు. నీకు అర్థం కాలేదన్న ముచ్చట, డిక్షనరీ పట్టుకో, డిక్షనరీలో చూసుకో. కాబట్టి విషయ పరిజ్ఞానం ఉంటే మనకు కొట్లాడడానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, చట్టపరంగా కొట్లాడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అది బెటర్ ఉంటుంది. ఓకే, ఇక బుద్ధి వాడికి గుణం బాగాలేదు, స్వార్థపరుడు. చదువుకున్నవాడైనా స్వార్థపరుడు ఉంటాడు, కోనివాడైనా స్వార్థపరుడు ఉంటాడు. స్వార్థపరుడు ఏం చేస్తాడు? చదువుకున్నవాడు స్వార్థపరుడు ఉన్నాడు అనుకో, వాడు ఇంకా ఎక్కువ మంచిగా మోసం చేయగలుగుతాడు. ఎందుకంటే వానికి అన్ని ట్రిక్స్ తెలుసు కదా, వానికి నాలెడ్జ్ ఉంది కదా. కాబట్టి బుద్ధికి మనం ఏం చేయలేం. బుద్ధికి ఏం చేస్తాం? కర్ర కాల్చి వాత పెడతాం. ఏది? స్వార్థపరులకి. అది చదువుకున్నవాడైనా. కానీ చదువు అనేది, నేను అట్లా దోపిడీ గురించి మాట్లాడతలే. దోపిడీ అనేది వాడి గుణం, అది వాని పుట్టుక. వాడి ఎంత కోటీశ్వరుడైనా వానికి వానికి 100 కార్లు ఉన్నా, వాని ఇంట్లో ముక్కిపోయే బియ్యం ఉన్నా సరే, వాడు పక్కోనికి ఉండొద్దు అని స్వార్థం ఉన్నవాడు మనం ఏం చేయగలుగుతాం? వానికి లక్షల ఎకరాలు ఉన్నా, 1000 ఎకరాలు దోసుకొని ఉన్నా, పక్కోడికి ఒక ఎకరం కూడా రావద్దు అని వాళ్ళ 32 కాలం రద్దు చేసి, అనుభవదారు కాలం చేసేసి, పేదోడి భూమి గుంజుకునే బుద్ధి ఉన్నాక మనం ఏం చేస్తాం? దానికి కొట్లాడతాం. ఇక వాని చింతపరిగంతో వాని పక్క పెట్టుడు అవుతుంది, వాడిని దోసుకునేది మళ్ళీ తీసుకుని అవుతుంది. కానీ చదువుకున్నోడు మోసం చేస్తా అంటే, స్వార్థపరుడు ఉంటే ఇంకా ఎక్కువ మోసం చేయగలుగుతాడు. మనం స్వార్థపరులది వాళ్ళు పొద్దుగాలేసి కొట్లాడుతున్నాం కదా. నేను దాని గురించి అంటలే, జనరల్గా చదువుకుంటే మనకి అన్ని విషయాల మీద పరిజ్ఞానం వస్తుంది, పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అదొక ఆయుధం. ఇప్పుడు కత్తి ఉన్నది. కత్తి అనేది డాక్టర్ ఏం చేస్తాడు? ఒకరిని కోసి వాని లోపల ఉన్న క్యాన్సర్ కనందో అది ఏదో ఉంటే చెడుది ఉంటే తీసేసి, లేకపోతే వాని బోన్లు అతికట్టి వాని మంచిగా, లేకపోతే బిడ్డను బయటకు తీసి ఆ డాక్టర్ అమ్మ. సో ఆ విధంగా ఒక కొత్త జీవికి జన్మనిచ్చి, అంటే ఒక జీవిని బతికిస్తుంది. ఒక సర్జరీ చేసి, గుండె ఆపరేషన్ కానీ, ఇంకో బొక్కల ఆపరేషన్ కానీ, ఇంకో ఆపరేషన్ కానీ చేసి, అదే కత్తి వాడి కోసి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది డాక్టర్. ఓకే, అదే ఒక వంట చేసే వంట మనిషి, చెఫ్ కూరగాయలు కట్ చేసి మనకు బువ్వ పెడుతున్నారు. ఓకే, మంచి టేస్టీ ఫుడ్ అందిస్తున్నారు అనేక రెస్టారెంట్ల వాళ్ళు, లేకపోతే ఇప్పుడు అన్ని ఈ డిఫరెంట్ వచ్చినాయి కదా ఆ కాన్సెప్ట్లలో. ఫుడ్ ఇంట్లో అమ్మ కానీ, లేకపోతే మనం కానీ, ఎవరైనా సరే అదే కత్తి వాడి మనం వంట చేసుకుంటున్నాం. అదే క్రిమినల్ నేరస్తుడు ఒకరిని చంపి వాడికి నేరం చేస్తున్నాడు. సో ఇప్పుడు లోపం కత్తిలో ఉందా? వాడి బుద్ధిలో ఉంది. అర్థమైందా? సో కాబట్టి కత్తి అనేది ఒక మంచి ఆయుధం, మంచి కోసేది, అది మంచిది. దాన్ని నువ్వు ఎందుకు వాడుతున్నావు అనేది నీ బుద్ధిని బట్టి ఉంది. కాబట్టి నేను కత్తిని తిట్టా, నేను నీ బుద్ధిని తిడతా. కాబట్టి ఇవాళ చదువు అనేది ఒక మంచి ఆయుధం. దాన్ని మంచిగా యూజ్ చేస్తావా, మిస్యూజ్ చేస్తావా, నీ బుద్ధిని బట్టి ఉంది. నీ బుద్ధిని తిడతా. చదువుకున్నవాడు మూర్ఖుడు ఉంటే వాడిని ఇంకెక్కువ తిడతాం. సింపుల్. ఓకే, చదువు లేకపోవడం వల్ల వాళ్ళు మోసం చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అంటే వాడి బుద్ధి అయితే మోసబుద్ధే కదా. చదువు అంటే మోసం చేసేవాడే కదా, కాబట్టి వాడిని కూడా తిడతాం. చదువు అనేది ఒక ఆయుధం. ఓకే, సో దానికి విషయ పరిజ్ఞానం చేస్తుంది, అన్నిటి మీద అవగాహన చేస్తుంది. నీకు పోరాటం చేయడానికి, నిన్ను ఎవడన్నా మోసం చేస్తుంటే వాడిని ప్రశ్నించడానికి, కోర్టుల కేసులు వేయడానికి, లేకపోతే నలుగురు ముందట వచ్చి చెప్పడానికి నీకు అది మంచి ఆయుధం. దాన్ని పాజిటివ్ యూజ్ చేస్తావా, నెగిటివ్ యూజ్ చేస్తావా నీ మీద ఆధారపడుతుంది. నెగిటివ్ యూజ్ చేస్తే ప్రజలు తంతారు, లేకపోతే జైల్లో పెడతారు.
కానీ ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్ దాన్ని మెజారిటీ గుడ్ యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇవాళ నేను చదువుకోకపోతే నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఇన్ని విషయాల గురించి అవగాహనతో మీద ముందర మాట్లాడలేను కదా, సింపుల్. కాబట్టి చదువు చాలా అవసరం బ్రదర్, శ్యామ్ బ్రదర్. ఓకే, కనీసం మనకి చదువు అవ్వకున్నా మనం చదవకున్నా మన పిల్లలకైతే చదివించాలి. ఇప్పుడు కేరళలో ఎందుకు బీజేపీ వస్తుంది నేను చెప్తలేను, అక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షుడు చెప్పిండు కేరళలో ఎందుకు వస్తలేరు బీజేపీ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. వాస్తవం, చదువుకున్నారు కాబట్టి వాళ్ళని మోసం చేయలేకపోతారు, సింపుల్. చదువుకున్నోడు వ్యవసాయం చేసినా డిఫరెంట్గా చేస్తాడు, చెప్పులు కుట్టినా డిఫరెంట్ కుడతాడు, డప్పు కొట్టినా డిఫరెంట్ కొడతాడు. సో పవన్ కాసల ఎందుకంటే వాడు రీసెర్చ్ చేస్తాడు, వాడు డిఫరెంట్గా ఆలోచిస్తాడు. ఓకే, ఎక్కడ ఇంకా ఇట్లా డప్పుతోటి డిఫరెంట్గా ఎట్లా చేస్తారు, వాడు మ్యూజిక్ బ్యాండ్ చేస్తాడు. చదువుకోకపోతే వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలుసుకునే అవకాశమే లేదు. సో వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ తాత ఎట్లా కొట్టిండో ఆయన అట్లే కొడతాడు, డిఫరెంట్గా ఆలోచించలేడు. పవన్ కాసల, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో అదే మిత్రులారా, శ్యామ్ ఏమంటున్నారు బ్రదర్? తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఎందుకు నేను ఈ మాటని గుర్తు చేశాను అంటే ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి దొంగలందరూ గొప్ప చదువులు చదివిన వారే. దాంట్లో ఒక్క పేద రైతు కానీ, ఒక్క పేద దళితుడు కానీ, ఒక్క పేద ఎస్టీ కానీ, ఒక పేద బీసీ కానీ ఒక్కడు లేడు. ఇంత చదువుకున్న ఈ విధవలు మన దేశ సంపదను దోచుకొని విదేశాల్లో లగ్జరీగా బతుకుతున్నారు. కానీ ఒక పేద రైతు, ఒక కార్మికుడు మాత్రం 500 కోసం 12 గంటలు పనిచేసి తన రక్త మాంసాలను దారపోసిన తన పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాడు. నా దృష్టిలో బాగా చదువుకున్న వాడి కంటే ఎవరిని మోసం చేయనటువంటి చదువు రాని వాడే గొప్పవాడు కాదు బ్రదర్ శ్యామ్. సో ఇప్పుడు వాడు చదువుకున్నవాడు మోసం చేస్తున్నాడు, అగ్రీ చేస్తా. ఇప్పుడు వాని మోసాన్ని ఆపాలంటే నీవు చదువుకోకపోతే ఎట్ట కొట్లాడుతావు వానితోటి? ఇప్పుడు రేపు కోర్టులో కేసు వేయాలి, ఎట్లా వాదిస్తావు నువ్వు జడ్జి దగ్గర పోయి? నీకు లా గురించి అవగాహన లేకపోతే, రాజ్యాంగం గురించి అవగాహన లేకపోతే చెప్పు, కామన్ సెన్స్ ఎట్లా చేస్తావు? కావాలి కదా, ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది, ప్రతిదానికి ఆ చట్టం గురించి అవగాహన, దాన్ని కొట్లాడాల్సిన పద్ధతి ఉండాలి కదా. ఇవాళ నా దేశంలో ఈ బీజేపీ దుర్మార్గులు నా దేశాన్ని ఒక అరాచకం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, ప్రజల్ని చంపేస్తున్నారు, వివక్ష చేస్తున్నారు. నేను ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చెప్పాలి, ఐక్యరాజ్య సమితికి చెప్పాలి, ఇంకో ప్రపంచ దేశాలకు చెప్పాలి నా బాధని, నాకు సహాయం చేయమని. నేను ఎట్లా చెప్తా? నాకు చదువు రాకపోతే నేను ఎట్లా కొట్లాడతా? వాడికి ఉన్న చదువుని వాడు మోసం చేయడానికి వాడుతున్నప్పుడు నాకున్న చదువుని వాడి మోసాన్ని ఆపడానికి వాడతా కదా. ఇప్పుడు 2 రాజులు కొట్లాడితే ఒక దగ్గర కత్తి ఉండి ఇంకో దగ్గర కత్తి లేకపోతే ఎట్లా కొట్లాడతారు వాళ్ళు? వాడు కత్తి ఉన్నోడు చంపేసిపోతాడు. కాబట్టి నా దగ్గర కూడా కత్తి ఉండాలి కదా. వాడి చదువుని దుర్వినియోగం చేస్తుంటే నాకున్న చదువుతోటి వాడి దుర్వినియోగాన్ని ఆపాలి కదా, సమఉజ్జీలు ఉండాలి కదా. కాబట్టి చదువు చాలా అవసరం. వాడు తప్పది, వాడు మిస్యూజ్ చేస్తున్నాడు. చదువుకోలేదు కాబట్టి, వాళ్ళు మోసం చేసే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి అది కరెక్ట్ అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అప్పుడు ఏమైతుంది? ఈ చదువుకోని వారిని చదువుకున్న మూర్ఖుడు మోసం చేస్తుండు కదా. మరి దాన్ని ఆపాలంటే నువ్వు చదవాలి కదా, లేకపోతే ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది వ్యవస్థ. నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం ఉంటే ఇప్పుడు చదువుకొని నువ్వు రైతు ఎవరెవరి పేర్లు చెప్పినావో ఈ కుల వృత్తులు చేసుకొని, లేకపోతే రైతు కానీ ఏమేం చెప్పినావు, రైతు కార్మికుడు చెప్పినావు కదా, వీళ్ళు ఇట్లే ఉంటారు. వాడు దోసుకుంటాడు, వాడు అట్లనే దోసుకుంటాడు నువ్వు చెప్పిన వ్యవస్థ ప్రకారం. చదువుకున్న మూర్ఖులు, ఆ చదువుకున్న మూర్ఖులను ఆపాలంటే నువ్వు చెప్తున్న కార్మికుడు, కర్షకుడు వీళ్ళు కూడా చదువుకోవాలి. చదువుకుంటే ఒక సేమ్ పంట వేయాలన్నా, డిఫరెంట్ పంట వేయాలన్నా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు చైనాలో కానీ, జపాన్లో కానీ, ఇంకో దేశంలో కానీ ఎట్లా పంటలు పండిస్తున్నారు, ఏవి కమర్షియల్ క్రాప్స్, అన్ని మిక్స్డ్ వండియాలన్నా, ఇవన్నీ రీసెర్చ్ చేస్తాడు కదా. చదువుకోని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ తాత ఏం పంట వేసిండో గదే పంట వేస్తాడు. అప్పుడు మళ్ళీ లాభాలు రాకపోయేసరికి ఇప్పుడు కాదు, ఊర్లోనే చూద్దాం. ఓకే, చదువుకున్న భూస్వామి కానీ 100 ఎకరాలు, ఒక 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న ఆయన ఏం పంటలు వేస్తుండో చూడు. ఒక రెడ్డి అయినా కానీ, ఒక వెల్మ అయినా కానీ, ఎవరైనా భూస్వామిని తీసుకో మీ ఊర్లో. అదే ఎకరం ఉన్న ఆ దళితుడినో గిరిజనో తీసుకో. వీళ్ళు ఏం పంటలు వేస్తారు, వాళ్ళు ఏం పంటలు వేస్తారు. వీళ్ళు ఏమేస్తారు ఊర్లలో? మోస్ట్లీ పత్తి అన్ని వేస్తున్నారు, లేదు అంటే వరి అన్ని వేస్తున్నారు. వరికి ఎన్ని నీళ్ళు పడతాయి? మళ్ళా వాటికి గవర్నమెంట్ కొంటలేదు, ఎంఎస్పి వస్తలేదు, కనపి. అదే భూస్వాములు ఎంత వరేస్తున్నారు, ఎంత పత్తి వేస్తున్నారు, ఎన్ని కమర్షియల్ క్రాప్స్ వేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? అవకాడో వేస్తున్నారు, కాఫీ గింజలు వేస్తున్నారు, తర్వాత ఈ పామాయిల్ వేస్తున్నారు.
వాళ్ళు వాళ్ళు లెవెల్ పెద్ద లెవెల్ వేస్తున్నారు. ఆ వ్యవసాయంలో కూడా వాళ్ళు పెద్ద లెవెల్లో సంపాదిస్తున్నారు. ఎందుకు చేయగలుగుతున్నారు? వాళ్ళకి చదువు ఉంది, వాళ్ళకి అమ్ముకునే తెలివి ఉంది, ఇది ఎక్కడ మార్కెట్ ఉంది, దానికి ఎట్లా ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అవన్నీ తెలివి ఉంది వాళ్ళకి. వీళ్ళు చదువు కోల్డ్ స్టోరేజ్ అంటే ఏంది, ఎక్కడ పెట్టాలి, వీళ్ళకి లేదు. కాబట్టి వీడు ప్రతి చోట దగాకు గురి అవుతున్నాడు. వీడిని 4 రోజులు అది పెడితే అవి పాడైతాయి కాబట్టి వాడు పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు, అగ్గో కమ్మి పారదొబ్బుతున్నాడు. మళ్ళా పంట వేద్దామంటే మళ్ళా ప్రభుత్వం లోన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు వేసిన పంటకి నువ్వు పెట్టిన పెట్టుబడి రాలేదు. సో ఈ పరిస్థితి గా నడుస్తూనే ఉంది. ఎట్లా మారుతుంది ఈ పరిస్థితి? ఇప్పుడు రాజస్థాన్లో ఒక ఆమె వాళ్ళు 1 ఎకరంలో వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. మన దగ్గర సంపాదించలేకపోతున్నారు. ఎందుకంటే సాంప్రదాయ పద్ధతులనే వ్యవసాయం చేస్తున్నావు. ఎందుకని? నీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల. చదువుకుంటే నీకు తెలియకపోయినా కానీ ఆ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి కూర్చుండి, నా భూమి ఎలాంటి భూమి, ఇందులో pH లెవెల్ ఎంత ఉంది, అసిడిటీ ఎంత ఉంది, దీన్ని ఏం చేయాలి, దాన్ని అసిడిటీ ఎట్లా మార్చాలి, ఏ పంట మార్పిడి ఏం చేయాలి, ఏది ఎక్కువ డిమాండ్ ఉంది, దీన్ని ఎక్కడ అమ్ముకోవాలి, ఇవన్నీ రీసెర్చ్ చేస్తావు కదా. కాబట్టి చదువు అనేది చాలా చాలా ముఖ్యం. ఏ పని చేసుకొని బతికినా. ఓకే, మా తాత చెప్పులు కుట్టిండు, లేకపోతే మా తాత మగ్గం నేస్తే నేను ఏం చేస్తా, వస్త్రాల ఫ్యాక్టరీ పెడతా. మా తాత చెప్పులు కుడితే నేను చెప్పుల ఫ్యాక్టరీ పెడతా. నేను డిఫరెంట్గా చేస్తా, అదే కూలి పని చెయ్యా. ఇవన్నీ కావాలంటే నాకు చదువు కావాలి. ఎక్కడ లోన్లు వస్తాయి, లోన్ ముట్టాలంటే ఏం చేయాలి, ఎవ్రీథింగ్ నీడ్స్ ఎడ్యుకేషన్. నీకు నాలెడ్జ్ ఉంది, నీకు లోన్లు ఇచ్చినా కానీ నువ్వు దాన్ని పెద్ద లెవెల్ వ్యాపారం చేస్తావని నాకు కాన్ఫిడెన్స్ ఉంటే నేను లోన్ ఇస్తాను బ్యాంకు. నువ్వు చదువుకోకపోతే, నీకు నాలెడ్జ్ లేకపోతే నీకు లోన్ ఇస్తే ఆయనతో పెట్టుబడి పోతుంది కాబట్టి అది వేరే వాళ్ళ బ్యాంకులో దాచిపెట్టుకున్న పైసలు కాబట్టి, వేరే వాళ్ళ యొక్క పెట్టుబడి దాచిపెట్టుకున్న పైసలు కాబట్టి నీకు ఇచ్చేస్తే మళ్ళీ బ్యాంకు దివాలా తీస్తుంది. బ్యాంకులో ఎవడు బ్యాంకు దివాలా తీస్తే ఎవడు కష్టమవుతుంది. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ బ్యాంకులకి సహాయం చేయాల్సి వస్తుంది. ఇదంతా ఇది ఉంటుంది కాబట్టి నీకు లోన్లు కూడా ఇయ్యరు. అదే నువ్వు చదువుకొని ఉంటే డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి చదువు చాలా చాలా ముఖ్యం. ఓకే, కాలేజ్ పోయి అట్లా కంటిన్యూస్ చదువుకుంటే అది బెటరు. అది ఒకవేళ కొంతమందికి వీలు కాకపోతే ఇప్పటికైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే సొంతంగా పుస్తకాలు తెచ్చుకొని కానీ, లైబ్రరీ కానీ, లేకపోతే ఈ యొక్క డిక్షనరీ కానీ తెచ్చుకొని ఇప్పటికి కూడా చదువుకోవచ్చు, తప్పలేదు. ఓకే, ఒకవేళ ఈ జనరేషన్కి నా అతడు కాదు, నాకు ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టలేను, నాకు అంత ఓపిక లేదు, నేను అయిపోయినా ఏదో చిన్నదో పెద్ద పని చేసుకొని బతుకుతా అని అనుకుంటే కనీసం మీ పిల్లలనైనా చదివించండి. మీ పిల్లలకి బంగారం వస్తువులు కొనియాల్సిన అవసరం లేదు, ఒక కార్లు కొనియాల్సిన అవసరం లేదు, కోట్లు దాచిపెట్టి పీసుడు చేసి దోపిడీ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. వాడు 1 రోజులో ఖర్చు పెడతాడు. కానీ వానికి చదువు ఇస్తే వాడు ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడు భూమి మీద. వానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాడి డ్రెస్ సెన్స్ మారుతుంది, వాడిని మాట్లాడే విధానం మారుతుంది, వాడి విషయాన్ని అర్థం చేసుకునే విధానం మారుతుంది, వాడికి విషయం బతకడానికి చేయాల్సిన స్ట్రగుల్ మారిపోతుంది, ఎవ్రీథింగ్ మారిపోతుంది. కాబట్టి చదువు చాలా చాలా ముఖ్యం. ఇదే మనం దేశానికి రాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు, ఈ యొక్క చెత్త ఉడవాల్సిన అవసరం లేదు. దేశానికి పెద్ద సేవ ఏంటి అంటే చదువుకోనోడు ఒక్కడు ఉండకూడదు. అర్థమైందా? అప్పుడు ఈ చదువుకున్నాడు బాపనోని గల్ల పట్టి ఏడరా చూపెట్టరా, ఏది ఈ టైం మంచిగా ఉంటుంది, ఈ టైం మంచిగా ఉంటుందా, తిప్పురా భూమిని జర ఫాస్ట్ తిప్పురా, ఈ రివర్స్ తిప్పురా, నీ మంత్రం చదువురా, ఏమైతుందో చూద్దాంరా. నీకు రోగం వస్తే హాస్పిటల్ పోతావు, మాకెట్లా రోగం తగ్గిస్తావురా, ఈ చెంప ఆ చెంప చెప్తాడు వాడు. నువ్వు సంస్కృతం ఎందుకు చెప్తావురా, తెలుగులో చెప్పరా అంటే ఇప్పుడున్న చదువుకోని వాళ్ళు ఏమంటారు, అయ్యా నువ్వే గొప్పోడు, ఇగో ఈ మిరపకాయలు తీసుకోవో, ఈ ఉప్పు తీసుకోవో, ఇగో ఈ 500-1000 రూపాయలు తీసుకోవో, నీ కాళ్ళు మొక్కుతా, బాపనోడు శాపం పెడతాడు. ఇది చదువుకోలేదు కాబట్టి. ఇదంతా చదువుకుంటే ప్రశ్నిస్తా మన లెక్క కదా, ఆలోచిస్తా. నేను ఫస్ట్ ప్రశ్నించే ముందు నేను ఆలోచిస్తా, వీడు చెప్పేది ఎంతవరకు నిజం రా అని. మనిషికి ఏనుగుతల ఎట్లా సాధ్యం రా, అది ఎక్కడైనా ఉందా భూమి మీద? ఎక్కడ లేనప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది? అది వీడు ఎందుకు నాకు చెత్త చెప్తున్నాడు, ఎట్లా సాధ్యమవుతుంది? మనిషి రక్తం ఏంది, మనిషిలో ఉన్న రక్తనాళాలు ఏంది, ఆ యొక్క నరాలు ఏంది, ఆ స్పైనల్ కార్డు, ఏనుగు స్పైనల్ కార్డు మనది ఎట్లుంటుంది, అది పెద్ద సైజు, అది ఎంత సైజు ఉంటుంది, మన మేడకి ఎట్లా ఫిట్ అవుతుంది కాదు, మన మేడ ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది, దాని కాలు అంత ఉంటుంది, అది దాని తలకాయ ఎంత ఉంటుంది, ఆ తలకాయ నా మేడ మీద ఎట్లా ఫిట్ అవుతుంది ఆలోచిస్తా కదా నేను. మనిషి అంత పెద్ద, ఏనుగు అంత పెద్దగా ఉంటాడా? కాబట్టి ఆ మనిషికి ఏనుగు తలకాయ ఎట్లుంటుంది, కానీ కొంచెం ఉన్న బ్రెయిన్ వాడతా కదా. సో వాడు సింబాలిక్గా పెట్టిండు ఏది, వాడికి 4 చేలు ఉంటాయా మనిషి సాధ్యం? అది
వాడు నాలుగు రంగాలలో ఎవడో వాడు ప్రావీణ్యుడు ఉన్నాడు కాబట్టి వాడు సింబాలిక్ గా వీడు 4 రంగాల్లో వీడు టాలెంట్ ఉన్నాడని చెప్పడానికి వాడు 4 భుజాలు 4 చేతులు పెట్టిండు. వీడు ఏనుగు లెక్క చాలా బుద్ధి ఉంది కాబట్టి వీడికి బుద్ధి ఇంటెలిజెంట్ ఉన్నాడు కాబట్టి వానికి బుద్ధి కుశలత ఉందని ఏనుగు తలకాయ పెట్టిండు. అది సింబాలిక్ రిప్రజెంటేషన్ పెట్టిండు తప్ప అది సాధ్యమవుతుందా? అయితే ఏమనండి, ఏనుగు స్పర్మ్ తెచ్చి మనిషికి ఎక్కియమనండి, ఆడామికి ఎక్కియండి, ఆడామి స్పర్మ్ తీసుకొని ఏనుగుకి ఎక్కియండి, ఏమవుతుందో చూడండి. అది జరగదు, ఫలదీకరణమే జరగదు, అది ఏర్పడదు. అట్లా ఒక జీవి రక్తమే ఇంకో జీవికి ఎక్కియలే మనం, అది మిక్సపే కాదు. సో సృష్టికి విరుద్ధంగా, సైన్స్కి విరుద్ధంగా చెత్త చెప్తా అంటే ఎవరు నమ్ముతారు రాయ్య? జింక అది నీళ్ళలో పడి స్పర్మ్ ఇంకా స్పర్మ్ బతుకుండి అది జింక నోట్లోకి పోయి బిడ్డ వస్తుందంట. సాధ్యమాది? కామన్ సెన్స్. సో కాబట్టి సాధిమిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, నిజంలో బతుకుదాం. ఓకే, ముఖ్యంగా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఎవరైతే పొద్దుగాలేస్తే విద్వేషాలకి దోపిడికి గురవుతున్నారో, మనము ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా మనము నోరు మూసుకుంటే మన కోసం మన జీవితం అయిపోయింది. మనము వెనకన ముందో ఓ రోజు పీకుతాం. కానీ మనం నోరు మూసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్ మనం నోరు మూసుకుంటే మన పిల్లలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇంకా భరించొద్దు. ఓకే, ఇంత విషయ పరిజ్ఞానం మనకి వచ్చింది. మన అరచేతిలో ఒక్కొక్కరి దగ్గర 2 స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పుడు ఈ స్మార్ట్ యుగంలో ఈ మోసాన్ని గ్రహించి ఈ దోపిడీదారులని, ఈ మనువాదులని పూడ్చి పెడదాం. ఓకే, సింపుల్. ఓకే, ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ అంటలేను. ఓకే, ఇది లెఫ్ట్ ఐడియాలజీ, ఈ సంపద అందరికి చెందాలనే ఐడియాలజీ ఉన్న ఏ పార్టీ అయినా, రైట్ కాదంతా లెఫ్టే, ఇది కుడి చేయి కాదంతా ఎడమదే. ఆ ఇది తప్ప అన్ని ఎడమనే. ఓకే, అర్థమైందా? కొన్ని మధ్యలో ఉండొచ్చు, కొన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ ఉండొచ్చు, కొన్ని ఇంప్లిమెంటేషన్ లో సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి దోపిడీ కాదంతా. ఓకే, మిగతా వాళ్ళందరికీ అన్ని పార్టీలకు సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది కొట్లాడితే అంత బెటర్గా మనము ఈ దుర్మార్గులని, ఈ దోపిడీదారులని, ఈ మనువాదులని పూడ్చి బొందబెట్టవచ్చు. ఓకే, కాబట్టి నిరంతరం పోరాటం చేద్దాం. సురేష్ దోమకొండ, నమస్తే అన్న. నమస్తే టు ఎవ్రీవన్. ఓకే.